ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అంతే. ఏ దైవం దగ్గరికి వెళ్ళినా అంటే, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చేసే సహాయం ఏంటంటే వాళ్ళలో వాళ్ళు ఎంత ప్రకాశాన్ని కలిగి ఉంటారో అంత ప్రకాశాన్ని, ఎంత స్వీకరించగలుగుతారో అంత ప్రకాశాన్ని అలా సహాయం. అట్లా క్రమేమి నువ్వు వ్యాపక ధర్మాన్ని పొందు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అంతమంది దగ్గర ప్రకాశాన్ని పొందుతావు అంతే. వేరే ఇక్కడ పొందడానికి రెండోది లేదు. కాబట్టి అంతటా ఉన్నది ప్రకాశమే అన్న స్థితికి చేరుకుంటావు మెల్లగా. ఇప్పుడేమో నాలోనే నేను ప్రకాశాన్ని దర్శిస్తున్నాను అన్నవాడు అంతటా ప్రకాశాన్ని దర్శిస్తున్నాను అన్న స్థితికి చేరుతాడు. ఆ పరిణామం వస్తుంది. తనలో తాను ప్రకాశాన్ని దర్శించేటప్పుడు అనాహతంలోనో ఆజ్ఞలోనో ఉంటాడు. అంతటా ప్రకాశాన్ని మాత్రమే చూడగలిగిన స్థితికి చేరేటప్పటికి సహస్రాలు. అక్కడికి ఎక్కి దిగేవాడు కొంతమంది, దిగకుండా ఉండేవాడు కొంతమంది. ప్రారంభం క్షయం అయిపోయింది అనుకోండి, కర్మత్యాగం చేశారు. అందుకేగా నేను అందరికీ ఏం చెప్తున్నాను, మా ముందు అన్ని బరువులు దించేసుకోండి, తర్వాత సులభంగా పైకి ఎగిరేసి నాకు బరువులు గోల్డ్ ఉన్నాయి బాబోయ్ అన్నాం అనుకోండి, కూడా దిగాల్సిందే. తీసుకోవడానికి ఎప్పటికైనా దిగాల్సింది. అలా వ్యక్తి, ఇప్పుడు ఇదంతా వ్యక్తికి చెప్తున్నాం. ఇలా సమిష్టి మళ్ళా ఇలా వ్యష్టి 4 శరీరాలు, సమిష్టి 4 శరీరాలు, 8 శరీరాలని అనుభవపూర్వకంగా తెలుసుకొని అధిగమించాలి. అప్పుడు ఎవరికి కూడా పరమాత్మ 8వ శరీరం పరమాత్మ అక్కడికి చేరుకుంటాం. అక్కడికి చేరుకున్నాను మళ్ళీ బ్రహ్మాండానికి సంబంధించిన బరువులు పెట్టుకున్నాం అనుకోండి, సమిష్టికి సంబంధించిన బరువులు పెట్టుకున్నాం అనుకోండి, 14 లోకాలకు సంబంధించిన బరువులు పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ అంతే. అందుకని ఏం చెప్పాము, ఆయన అవతలకి దాటవయ్యా బాబు, అవ్యక్తాన్ని దాటేస్తే పరమాత్మ అవతల అవ్యక్తంగా అది దాటేస్తే దాని అవతల బ్రహ్మమే బయలే, అది పరమే. ఆ పరమన్న స్థితికి చేరుకున్న వాడికి ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, దేవుడు లేదు, దేవుడు లేదు, అసలు సృష్టి లేదు, కృష్ణ లేదు, లోకం లేదు, ఏ అవ్వదు. కానీ ఎంతమంది ఆడతారంటారు? వెలుగు నేనని 8 శరీరాలు దాటాలి. ఆకాశం నేనన్న తెలివితో, ప్రజ్ఞాస్వరూపం నేననే తెలివితో 8 శరీరాలు నేను కాదనడం కావాలి. ఎన్నిసార్లు అనాలి? ఎన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు అనాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ మళ్ళా ఒకసారి కిందకి దిగి ఇదే 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 అంటూ మళ్ళీ వందసారి ఎక్కేటప్పుడేమో ఇది కాదు, ఇది కాదు అంటూ కానీ దాన్ని దర్శిస్తే పైకి ఎక్కేసాం సాంతం. మళ్ళీ ఆ తెలుగులో కిందకి దిగాం. ఇప్పుడు ఏం చూసాము? దాన్నే చూసాము. దాన్నే చూసింది తప్ప రెండో తెలుగు లేదు. అప్పుడు ఏమైపోయింది? అంతటా ఆ తెలుగుతో ఏ ప్రజ్ఞలో ఉంటే ఆ ప్రజ్ఞనే దర్శిస్తుంది. పరమాత్మనే ప్రజ్ఞలో ఉందనుకోండి, ఆ పరమాత్మనే దర్శిస్తుంది, తనను తానే దర్శిస్తుంది. అది తను తాను దర్శించడం, తను తాను తెలుసుకోవడం. ఆ తెలివితో రెండోసారి దిగినవాడు మళ్ళీ ఎక్కాడు. ఇప్పుడు రెండోసారి ఏమంటే ఎక్కాడు, ఇదే 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 ఉన్నదంతా ఇదే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అంటూ రెండోసారి ఎక్కాడు. మళ్ళీ దిగాడు. ఈసారి మూడోసారి దిగాడు. మూడోసారి దిగి ఓ ఇది కూడా లేని అంటూ మళ్ళీ ఎక్కాడు. అప్పుడు పరం. మళ్ళా పరం దాకా మళ్ళీ 4వసారి దిగాడు. దిగి ఏం చెప్పాడు? ఇక ఇంతకుముందు చెప్పినవి ఏవీ లేవు. అని 4వసారి ఆ సర్వము శూన్యం అన్నారు, రెండింటిని నిర్ణయం చేసి 4వసారి ఎక్కి 5వసారి మళ్ళీ ఇంకోసారి ఎక్కి దిగాడు. ఇంకోసారి దిగాడు. దిగి ఆ సర్వం శూన్యం అన్న మాట కూడా లేదా, ఆ ఎరుక కూడా లేదు. అది ఎరుక పెట్టడం. 5వసారి ఎక్కితే 5 సార్లు కనుక చివరిదాకా ఎక్కితే అప్పుడు తుర్యాతీత నిర్ణయం అవుతుంది. అప్పుడు జన్మరాశి. 4 సార్లు అయితే తుర్యం, 3 సార్లు అయితే కారణజన్యం, 2 సార్లు అయితే సూక్ష్మశక్తి. అది అంతవరకు వెళ్ళి ఎక్కి దిగాలి. 5 సార్లు ఎక్కి దిగాలి, అప్పుడు తుర్యాతీతం. 5 సార్లు ఎక్కి దిగితే తుర్యాతీతం అన్నాం. 4 సార్లు ఎక్కి దిగితే తుర్యం. ఎక్కడ దాకా ఎక్కి దిగాలి? పరం దాకా ఎక్కి దిగాలి. 8 శరీరాలు కింద నుంచి పైదాకా ఎక్కాలి. ముందు మొదటిసారి ఎక్కేటప్పుడు గురు సత్తాతో ఎక్కుతాడు. ప్రకాశం నేను దర్శనం చేయించిన తర్వాత 8 శరీరాలు అనుభవం వచ్చేట్టు చేస్తాడు. అది నీ బలాన్ని బట్టి, గురువు యొక్క బలాన్ని బట్టి, పరమాత్మ అనుగ్రహాన్ని బట్టి 1 గంట టైం పడుతుందనేది ఎవరు చెప్పరు.
ఆ వ్యాపక స్థితిని నువ్వు పొందిన అనుభవం పొందిన తర్వాత అయిపోయిందమ్మా నువ్వు ఇక్కడికి చేరుకున్నావు అని నువ్వు అక్కడ వదిలేస్తావు. అక్కడ వదిలేసి ఏమైపోతావు, అసలు లైన్లో కనుక వచ్చేస్తావు. రెండోసారి నువ్వు ఎక్కుతావు, అయిపోతుందండి. ఏమంటే మన సాంతం స్థలం దాకా వచ్చేస్తావు, అక్కడికి పోవు. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కుతావు. ఇప్పుడు తెలిసిందిగా దారి, మళ్ళీ ఎక్కుతావు రెండోసారి. అదే ఇప్పుడు నాకు బాగా తెలిసింది, ఏమేమి వదిలేయాలో బాగా తెలిసింది అంటాం. ఏం వదిలేస్తే మరి అది అయ్యావనుకుంటాం. మూడోసారి మళ్ళీ దిగుతావు. కాదు అయ్యావని అడిగాను కూడా మళ్ళీ దిగుతావు. దిగి మూడోసారి ఎక్కుతావు. ఎక్కి అయ్యానండి అంటాం. అయ్యావా అయితే ఆ తెలివితో మళ్ళీ ఒకసారి వెళ్తాను. అప్పుడు ఏమైంది, నాలుగోసారి అవుతాం. ఎప్పుడు తురియం. నాలుగోసారి ఎక్కేటప్పుడు తురియం వచ్చేస్తాం. మళ్ళీ ఆ తురియం తెలివితో దిగుతావు. మళ్ళీ ఐదోసారి ఎక్కుతావు. అప్పుడు తురియాలి. అందుకే మీకు అవస్థాత్రయం దాటినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ మనం దాటనేవాళ్ళు. ఊరికి అనుకుంటూ ఉంటారు అంతే. కాసేపు ఒక గంట సేపు సాధన చేసినప్పుడు దాటినట్టు అనిపిస్తుంది, ఒక గంట సేపు ధ్యానం చేసినప్పుడు తప్పుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత అంతా మామూలు. ఇప్పుడంతా మామూలేనండి. మీరు మొదటి 3 సార్లు ఎక్కి దిగడం, 8 శరీరాలు ఎక్కి దిగడం, అసలు 4 శరీరాలు ఎక్కి దిగాలి కదా. 8 దాకా ఎక్కడ, 4 దాకా ఎక్కి దిగాలి. జగాత్మ వరకు ఎక్కి దిగాలి కదా. ముందు ప్రత్యేగాత్మ వరకు ఒకసారి ఎక్కి దిగి మళ్ళీ రెండోసారి ఇదిగా ఇదే అంటే అట్లా ఎక్కడ. ఇదంతా ముందు దృష్టికి చేయాలి. దృష్టికి చేసి తర్వాత సమిష్టికి చేయాలి. ఈ మొత్తం ప్రయాణం పూర్తి చేసిన వాడికి జన్మరాహిత్యం. 4 సార్లు వరకే చేస్తే జీవం. 6 సార్లు చేసాడు అనుకోండి, వాడు దిగులేదు, వాడు ప్రాణాలు, వాడు దేశీ. 6 సార్లు కనుక పూర్తిగా లేదనేస్తే అదే సప్తజ్ఞాన భూమికలో 7వది. అందుకని 7వ దానికే తురియగాని పేరు పెట్టాడు. 7 సార్లు ఎక్కి దిగుతాడు వాడు. ఇంకా వాడికి నమ్మలే లేడు, వాడే లేడు. 7వసారి ఎవడైతే ఎక్కి దిగేసాడో నేను లేననేస్తాడు. అది కాదు. మనం మనసు లేదని చెప్పడానికి ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాం. ఒకే ఒక పాయింట్, మనసు లేదని చెప్పడానికి ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాం. అసలు ఎక్కి దిగడం మనసుకి ఎక్కి దిగాల్సిన పని ఉంది. అసలు బలం లేదు, ఏం చేస్తారు చెప్పారు ఎప్పుడు. అయితే జ్ఞానంలోనా బలం ఉండాలి, లేదా వైరాగ్యంలోనా బలం ఉండాలి, లేదు యోగంలోనా బలం ఉండాలి, లేదు భక్తిలోనా బలం ఉండాలి. బలం అంటే పూర్ణం, 100కు 100%, 100 మార్కులు రావాలి. భక్తిలో అయినా 100 మార్కులు వచ్చాయనుకోండి, ఆ చైతన్య మహాప్రభువు వెళ్ళి అందులో గెలిచిపోవాలి. అలా అయినా లేదని తెలిసిపోయింది. లేదు యోగం, ప్రాణాన్ని బంధించేసామనుకోండి, అది ప్రకాశంగా మారిపోతుంది. ప్రకాశమే ప్రాణం అయింది కాదు. అదో పద్ధతి. 100% కుంభక యోగంలో ఉంటే వస్తుంది. కానీ 100% కుంభక యోగంలో ఉండటం సామాన్య జీవనంలో సాధ్యమైన చాలా కష్టం. రెండవది, నువ్వు ఎప్పుడు ప్రకాశ స్థితిలో ఉంటే కుంభకమే. ప్రాణానికి మూలమేమిటి? ప్రకాశం. ఎప్పుడు ప్రకాశమే ఉండదు కంటే. ప్రాణం ఆడకపోవడం అసలు వాడికి సంబంధం లేదు, ఇంకోటి. దానికి అది యోగం ద్వారా సాక్షాత్కారం. అదో పద్ధతి. మూడవది తీవ్ర వైరాగ్యం. వాడికి అసలు తిరిగేది జోలికి ఎవరు రాడు కదా. అవధూతం జోలికి ఎవరైనా పడుతున్నాం వాడిని చూస్తే అందరూ బాగా. 4వ వాడు పూర్ణ జ్ఞాని. వాడికి అసలు ప్రపంచంలో బ్రహ్మానందాన్ని పనిలేదు, పిండానందం ఏం పని. నాకెవరితో సంబంధం లేదంటే మొదలు ఎత్తుకుంటూనే నాకెవరితో సంబంధం లేదు, నాకెవరు అవసరం లేదు, నాకెవరితో సంబంధం లేదు, నేనే లేను అసలు. ఎక్కడ మొదలుపెట్టాలి? నేను లేనన్న దగ్గర మొదలుపెట్టాలి జ్ఞానం. నేను లేనన్న వాడిని నువ్వు ఏమని పెట్టి బంధిస్తావు? వాడికి మనసు ఉందని ఎలా చెప్పాలి? కాలక్షేపం వాడికి ఎలా అయినా అయిపోతుంది. ఎందుకంటే బ్రహ్మాండం అంతా వాడు వ్యాపించేవాడు కాబట్టి వాడి కాలక్షేపంతో భయం. జ్ఞానికి అసలు కాలక్షేపంతో భయం. గాలి ఎగిరిస్తాడు, గుడ్డు అది ఉందా పోయిందా వాడికి ఏమి సంబంధం లేదు, అవసరం లేదు, పని లేదు.
కర్తవ్యం లేదు, కర్త లేడు కాబట్టి. ఇది మార్గాలు. అందుకని మీరు నిలబెట్టుకోవడం ఎట్లా నిలబెట్టుకోవాలని ఈ లక్షణాల ద్వారా నిలబెట్టుకోవాలి. ఎవరైనా తిప్పలు పడ్డా ఇవే. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఏం చేసినా ఇవి తప్ప ఎడిదిప్పి తిప్పినా ఇవన్నీ పూర్తి అవ్వాల్సింది. ఇది పరిణామంలో పాఠం. ఇది అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళే చెప్తారు తప్ప మిగిలిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు శాస్త్ర జ్ఞానం వస్తుంది, సాంఖ్య విచారణ బాగా వచ్చారు, దాని ద్వారా చెప్పేస్తాం. ఈ నిర్ణయం అయిపోయిందమ్మా, సాంఖ్య విచారణ నిర్ణయం చేస్తాను, ఆత్మస్వరూపాలు బ్రహ్మస్వరూపం నీకు. అందుకని మోక్ష నిర్ణయం ఎక్కడ దాకా చెప్పారు? స్థూలం సూక్ష్మంలో పోయినా కూడా మోక్షమే. అదే ద్వైతం అదేగా చెప్తుంది. ఇప్పుడు శరీరం వదిలేసావు, శరీరం అనే ఆత్మ వదిలేసావు కదా, కాబట్టి నువ్వు సూక్ష్మ స్థితికి చేరుకోను, అది కూడా మోక్షమే. ఈ శరీరానికి సంబంధించిన ఏ గొడవలు లేవు కానీ అది అది అద్వైతం అన్నమాట. ఆ గొడవ ఎక్కడికక్కడమ్మా, కింద మెట్టు పై మెట్టు, కింద మెట్టు పై మెట్టు, పై మెట్టు మోక్షం, కింద మెట్టు బాంధవం, ఇలా నడుస్తుంది ఆ కథ. అందుకని సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యాలు అనేవి కూడా ఎక్కడ దాకా పోతున్నాయంటే నువ్వు ఎక్కడ దాకా చెప్తే అక్కడ దాకా. నువ్వు ఎక్కడ దాకా ఆఖరన్నావు అనుకో, దాని కింద మెట్టు బంధం, ఇది మోక్షం. అందుకని ముక్తి అన్నాం. దాన్ని క్లారిటీ కోసం ఏం చెప్పాం, కిందది బంధం అమ్మాయి, నీకు బాల్యం బంధం అనిపెట్టదు, మండ ఉయ్యాల్లో పోగడం కష్టం అనిపెట్టదు. పూర్వం ఉన్నటువంటి స్థితి ఇప్పుడున్న స్థితితో పోల్చామండి. ఎప్పుడేమనిపించింది? అంటున్నావు అంతా వద్దండి బాబోయ్, ఇప్పుడు అదంతా వద్దు బాబోయ్ అంటున్నావు. ఓ 10 ఏళ్ళు వెనక్కి అమ్మా పోయి పంపిస్తానంటే ఎవరన్నా ఏమంటారు? ఇప్పుడున్న తెలివి అంతా అప్పుడు ఉండదు, అప్పుడున్న తెలివి వచ్చేస్తుంది. మరి అప్పుడున్న తెలివికి అన్ని విషయాలు, బంధాలు, ప్రపంచం, అటాచ్మెంట్స్తోనే కదా జీవితం నడుస్తుంది. మరి అప్పుడు వెనక్కి పంపిస్తే నీకు అది బంధం అనిపించడంలా, కలిస్తేనే బంధం అనిపిస్తుంది. ఏది 10 ఏళ్ళు, 10 జన్మలేస్తే, 100 జన్మలేస్తే అప్పుడు ఎక్కడికి పోతావు? అందుకని పరమాత్మ ఏమంటున్నాడు, నీవు శరీరం విడిచేటప్పుడు ఇన్ని జన్మలలో ఏ సంస్కారం నీకు ఆ క్షణంలో తోస్తే ఆ సంస్కారంలో నీకు ఉపాధి వచ్చేస్తుంది. ఈశ్వరానుగ్రహం అండి. కాబట్టి బంధం అంటే ఏంటి? వదలవలసింది బంధం. ముక్తి అంటే ఏంటి? వదలవలసింది వదిలేయడం ముక్తి. ముందు లోపల వదిలేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. రకరకాల మార్గాలు, బయట వదిలేస్తే పోతుందని వాడు కొంతమంది, లోపల వదిలేస్తే పోతుందని వాడు కొంతమంది, అసలు లేదని వాడు కొంతమంది, నువ్వే లేవనేవాడు ఆఖరి. నువ్వు ఎలా చెప్పినా అక్కడ జరిగే పరిణామం మాత్రం అదే. అందుకని వ్యాపక ధర్మం తెలియకుండా పరిమితత్వంతో ఏం చేద్దామన్నా అది అవడం. ఎందుకని లిమిటెడ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఎటువంటివి? ఆ కాస్త, ఆ పరిమితి, ఆ విధానం వెయ్యాల కొంతకాలం బాగుంది, తర్వాత అదే బంధంతో వదిలేసేవుగా. సుఖంగానే ఉందని అందులోనే ఉండొచ్చుగా, తల్లి గర్భం బాగానే ఉందిగా, అక్కడే ఉండొచ్చుగా, కుదరలేదు. కాబట్టి ఈ సృష్టి ధర్మం అంటే ఏం చెప్తుంది? ఏ పరిమితితో అయితే ఉన్నావో ఆ పరిమితి నీకు బంధం అయిపోతుంది. బంధం అయితే ఏం చేయాలి? వదిలేయటమే. లేకపోతే నీ శరీరం బంధం అవుతుంది. ఏం చేయాలి? పరిష్కారం. సృష్టి ధర్మం సూటిగా చెప్పే అంశం ఏమిటి? నీ ఉత్తమ గతి పరిణామం కోసం నువ్వు ముందున్న దాన్ని వదలవలసింది అంటే. అదే నుంచి ఎవరో ఎలా వచ్చింది? వదిలేస్తే వచ్చింది. వదలకుండా ఉంటే మెంటల్ రిటార్డ్ అయ్యి వాట్ ఈజ్ ఆర్టిజం? వదలలేకపోవడం. రకరకాల వేలు ఎక్కేసాం అంతే. మనం ట్రీట్మెంట్ కోసం పెట్టుకున్నాం వేలు. వదలలేకపోవడం, సృష్టి ధర్మమైన వదలడం అనే లక్షణం వాడిలో లోపించడం వల్ల ఏమైపోయింది? అందులో ఇరుక్కుపోయాడు, ఆ జైల్లో పట్టుకుపోయింది. అది ఆ పరిమితమైన అత్యపాకి అంతే ఉండిపోతుంది. ఎవరైనా ఏమంటాం?
అలాగే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి శ్వాసకి ప్రతి క్షణానికి నీ స్వరూపమే నీకు తెలివి పనిచేయాలి, కానీ ఇతరమైన అన్యమైన దాని మీద తెలివి పనిచేయాలి. ఇది మనం నియమించుకోవడం రావాలి. అందుకని ఏం చెప్తాను, స్థాన భేదం, స్థితి భేదం, లక్షణ భేదం అన్నీ చెప్పడం ఎందుకోసం అంటే అక్కడ ఉండమని, అలా ఉండమని. ఇప్పుడు హంస మంత్రం ఇచ్చారండి, ఇప్పుడు హంసగా ఉండమని కదా ఉంటున్నాడు. అయితే ఉండటం లేదు కదా, సకాల సకారముల మధ్యన బిందు మధ్యలోనే ఉండాలన్నమాట. 24 గంటలు అక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నిలబడుతుంది, నువ్వు ఎక్కడైనా నిలబడు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడు. అది నీ సాధనా బలాన్ని బట్టి, సంస్కార బలాన్ని బట్టి, లక్షణ బలాన్ని బట్టి, జ్ఞాన బలాన్ని బట్టి నిలబడు. ఈ 4 ఏదో ఒకటి వాడాలి. సాధనా బలం అన్నా వాడాలి, లేదా స్థితి బలం అన్నా వాడాలి, లేదంటే లక్షణ బలమైన వాడాలి, లేదంటే జ్ఞాన బలం సరాసరి. అందుకని అది నిలబెట్టుకోవడం కోసం మీరు ఏదైనా త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయడం అనే దాంట్లో ఉంది మన శ్రద్ధ మెలికంటారు, వదలనంటావు. సందర్భం వచ్చేటప్పటికి మాత్రం వదలనంటావు. కలర్ పెట్టి అది నువ్వు కూడా కలర్ పెట్టి నీ కప్పు కాఫీ ఆడదాగా ముందు తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. ఓయ్ కాఫీ తర్వాత అక్కడ లోపలికి ఈ ఒక్క కీర్తనలో మొత్తం సాధ్యం చెప్పేసి పంచ ప్రాణాలు, పంచ విషయాలు, పంచేంద్రియాలు, ఆకాశం అనే చెరువులో ప్రకాశిస్తున్న చంద్రుడట. దాని మీద దృష్టి పెట్టిన వారికి ఈ నేల మీద ఉన్నవి ఏం కనబడతాయి? అదే పౌర్ణమి. ఏమిటయ్యా పౌర్ణమి అంటే ఆకాశం అనే చెరువు. ఆ చంద్రుని యొక్క ప్రకాశమైన సూర్యుడి మీద ఎవరైతే దృష్టి పెట్టాడో వాడు పరమాత్మ. ఏది కళ్ళు ఎదురకుండా చంద్రుడు కనబడుతూ ఉంటే, అందుకని పౌర్ణమి ధ్యానం చేయండి, పారాయణ చేయండి అని చెప్తుంది. చేయగా 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 దానికి స్వరూపం ఏమిటి? సూర్యుడు. ఎప్పుడూ ఆ సూర్యప్రకాశం నిలబడిపోయిన వాడు ఎవడో వాడు ఆ సిద్ధిని పొందినవాడు. ఆ పని మీదే ఉంటావు. మనకి బోర్డు పనులు పెట్టుకుని ఆ పనులతో పాటు ఇది కూడా అవ్వాలంటే బోర్డు పనులు మనం పెట్టుకోము కదా. ఇప్పుడు ఏం చెప్తుంది? పెట్టుకోని వాడికి అసలు పని ఏముంది? ఇప్పుడు దాకా నేనైతే అదే చేశాను. పెట్టుకోని వాడికి పని అసలు ఏముంది? లేదు. నీకు కనుక సంకల్పం కలగకపోతే నీ దగ్గరకు వచ్చి ఈ పని ఈ సంగతి ఏమైనా అడిగేవాడు ఉన్నాడా లేదా? అడుగుతున్నారంటే అర్థం ఏంటి? ఈ ప్రారంభ కర్మలో వాడు భాగం అయితేనే కదా అడిగేది. అంటే మనం మనసులో ఆ కర్మయందున్న ఆసక్తిని పూర్తిగా వదిలివేస్తే వాడు అడిగినా అడగకపోయినా మనలో ఏమైనా మార్పులు వస్తాయా? రావు. రెండవది తోచినంతసేపు అప్పుడు నువ్వు స్వరూపంలో ఉండటం లేదు. తోచినప్పుడు ఏమయ్యావు?
అప్పుడు అంతరింద్రియాల్లో జారిపోయేవుగా ప్రత్యేగాత్మ నుంచి అంతఃకరణంలోకి జారిపోయేవు. జారిపోయినప్పుడు కర్మవశం అయిపోతావు అప్పుడు మరి కర్మకు అతీతంగా ఉన్నది అక్కడ. ఎప్పుడు అంతఃకరణలో ఎప్పుడు ప్రత్యేగాత్మలోనే కానీ ఉండాలి, ఎప్పుడు పరమాత్మలో కదా ఉండాలి అక్కడ. అది ఇక్కడ ఎప్పుడూ ప్రత్యేగాత్మలో ఉండడం రానివాడి ఎప్పుడూ పరమాత్మలో ఉండడం ఎలా వస్తుంది? రాదు కదా. ఇదే ఉట్టికాయలను స్వర్గాన్ని కంటే గురించి ఎగరలేదు. అందుకని కర్మ వ్యవహారం అంతా ఎవరిది? గుణాలది, ఇంద్రియాలది, నాది కాదు అని మొట్టమొదటి పక్కకు జరగాలి. అసలు జరిగితే అప్పుడు నీకు అసలు అక్కడ పని చేసావని చేయలేదనే లక్షణం ఏది? జరిగేసేయాలి కదా. అక్కడ ఏదో జరిగింది, గుణాలు చేసినాయి, ఏదో ఇంద్రియాలు చేసినాయి, ఏదో విషయాలు ప్రవర్తించినాయి. నేను ప్రవర్తించలేదు కదా, నేనేం కదలలేదు కదా. నేను ప్రత్యేగాత్మని, ప్రకాశాన్ని కదా. వెలగడం మాత్రమే నా పని, ప్రకాశించడం మాత్రమే నా పని. మరి మిగిలిన పని నాకు సంబంధం లేదు, నాకు సంబంధమే లేదు అసలు. మరి ఎవరు చేశారు? నేను కాదు. నేను కాదంటే ముందు ఫస్ట్ చేసావు కదా, నేను చేయలేదు. జరిగింది కదా, జరగలేదు. ఫలితం వచ్చింది కదా, రాలేదు. ప్రతి చోట ఈ నెగేట్ చేయడం రావాలి బాగా. ఈ నెగేషన్ ఎందుకు చేయలేరు అంటే వైరాగ్యం లేదు. ఇక్కడ వస్తుంది వైరాగ్యం అవసరం. ఈ మూడు ప్రశ్నల్లో ఎక్కడో ఒకటి అవునని వేస్తాం. వేసావు కదా, మొదటిసారి బాగానే ఉంటాం, నేను చేయలేదంట. అదేంటి కళ్ళు ఎదురకుండా పని జరిగినట్టు కనబడుతుంటే జరగలేదంటారు. జరిగిందా? అయితే జరిగి ఉండొచ్చు అంటారు. అయితే జరిగి ఉండదనగానే అయిపోయింది. వాడు వెంటనే ఫలితం వచ్చింది కదా అంటాడు. వాడే ఊరుకుంటాడు. ఫలితం వచ్చింది అంటాడు. కనబడుతుంది కాకుండా ఫలితం వచ్చింది, గుమ్మడికాయ వెళ్ళిపోయి ఫలితం వచ్చింది కదా. కరెక్టే కదా, ఫలితం వచ్చింది కదా. ఫలితం వచ్చిందని ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకోగానే ఏమైంది? ప్రత్యేగాత్మ నేను అన్నాడు కదా. నేను అనగానే అహంకారం దగ్గరకు వచ్చేస్తాడు కదా. తర్వాత నాది గొడవ. ఫలితం నాకా, ఇంకొకరికా, మరొకరికా, కాదా, అదంతా తర్వాత గొడవ. అసలు అంత విచారణకి అక్కడ టైం ఏమిటి అక్కడ? అందుకని నువ్వు ప్రత్యేగాత్మ నుంచి అహంకారానికి రావడానికి పట్టే టైం లేకపోతే కాదు. కాదనడం నేర్చుకో, అదనడం నేర్చుకో. ఉదయం లెక్సిన వెంటనే వచ్చేస్తుంది కదా గురువుగారు అహంకారం. లేవడం ఏంటమ్మా, నిద్రలో లేదేమిటి? ఏమిటమ్మా, నేను నిద్రపోతున్నానన్న అనుభవం లేదా? నేను కలగట్టున్నానన్న అనుభవం లేదా? నేను కాదు కదా, నేను కాదు కదా, నేను కాదు కదా అంటాం రావాలి కదా. నేను కాదు కదా అంటాం రావాలి కదా. నాకేం పని అండి? ఈశ్వరుడికి ప్రకాశానికి నిద్రతో ఏం పని కదా అని ప్రకాశంలో స్థిరమై ఉన్న అనుభవం ఉంటే తప్ప నీ వాయిస్ నిలబడదా. లేకపోతే సినిమాతో పాటు వెళ్ళిపోతుంది. అంటే కళ వచ్చిందమ్మా, కళలో అక్కడికో పరిగెడుతుంటాం, పరిగెడుతుంటే వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే ఎప్పుడు సాక్షి? ప్రకాశం అయితేనే సాక్షి, లేకపోతే కాదు కదా. కాబట్టి ఎక్కడికక్కడ నువ్వు కళ అయినా, మెలకువైనా, నిద్రైనా నీకున్న బలం ఏంటి? నేను ప్రకాశాన్ని అన్న దగ్గర కదలకుండా ఉండు. నువ్వు మిగిలివే ఒప్పుకోవడం అని ఫస్ట్. నీకు అనేకం ఎదుర్కొంటే 1008 ప్రశ్నలు వస్తాయి. నేను కావాలంటే బ్లంట్గా చెప్పగలడం రావాలి. ఎవరికి? నీకు నువ్వే చెప్పుకోవాలి. పక్కడికి మనం పక్కడికి చెప్తాం, వాడికి ఏం అర్థం కాదు. ఈ గొడవ అంతా వాడికి చెప్పామండి, వాడికి ఏబిసిడీలు రావు. వాడికి ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు నీకు నువ్వే చెప్పుకోవాలి మొట్టమాట. నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదని తోసేయాలి. అన్నింటినీ, త్రిపుటులు అన్నింటినీ తోసేయడం రావాలి. అన్ని త్రిపుటులు తోసేస్తే అప్పుడేమయ్యావు? ద్వంద్వాతీత స్థితి నీకు కుదురుతుంది. లేకపోతే ద్వంద్వాలు ఎప్పుడు వచ్చిపోతూనే ఉంటాయి. శరీరం ఉన్నంతకాలం ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. అంతే. అందుకని శంకరులు ఏం చెప్పారు? బుద్ధుడికి శంకరుడికి ఉన్న తేడా ఇదే. బుద్ధుడు ఏం చెప్పాడంటే వీటన్నింటినీ తోసేస్తే మిగిలేది ప్రకాశం ఉంటుంది. అలా జ్ఞానోదయం పొంది శంకర్లు అలా ఒప్పుకోవడం. అసలు తోసేయాలంటే నీకు బలం ఉండాలి కదా.
ఆత్మస్వరూపుడు అనే బలాన్ని పట్టుకుని నీరు తోసి, లేకపోతే నువ్వు కల్పాంత వరకు తోసినా మళ్ళీ వస్తూనే ఉంటావు. పైనుంచి చెత్త వస్తూ ఉంటే కింద నుంచి నువ్వేదో క్లీన్ చేస్తానంటే ఎంతకాలం చేస్తావు? నిగ్రహం కాకుండా నిరసన చేయమంటారు. నిరోధం నిగ్రహం, ముందు నిగ్రహం అండి, తర్వాత నిరోధం అండి, తర్వాత నిరసించడం. మన బలం ఎంత ఉందంటే నిగ్రహం దగ్గరే ఓడిపోతున్నాం. నిగ్రహం అంటే భక్తి, నిరోధం అంటే యోగం, నిరసన అంటే జ్ఞానం. అందుకని లోపల అంతర్ముఖంలో జ్ఞానమే తప్ప మిగిలిన రెండు పనికిరావు. మిగిలిన రెండు కాసేపే ఉంటాయి, ఓడిపోతాం. అందుకని మెలకువలో నుంచి కళలోకి వెళ్ళావా, ఏది నిరోధం చేయించున్నాం. నీ చేతులు ఉంటే కదా నీ స్వాధీనంలో నిరోధం అంటే చేస్తాం. అంటే నీ నిగ్రహమైనా నీ నిరోధమైనా మెలకువకే పనికి వస్తుంది, కానీ తప్పి కళలోకి వెళ్ళగానే అది నీ స్వాధీనంలో లేకుండా పోగానే అంతా పోయింది. అందుకని అది తాత్కాలికమైంది. కానీ అసలు నిగ్రహం నిరోధమే లేని నిరసన చేస్తాం. నువ్వు స్త్రీ శరీరంలో ఉన్నావు, నీకు అన్ని స్త్రీ సంబంధమైనటువంటి కళలే వస్తాయి, చూసుకోవాల్సి వస్తుంది. ఆగండి ఆగండి, అలా వస్తాయి. ఆ కళలన్నీ వచ్చినాయండి, అవి స్త్రీ సంబంధమైనవి అవునా కాదో చెక్ చేస్తున్నావా లేదా? ఇప్పుడు అక్కడ నీ లోపల ఉన్న అహంకారం చెక్ చేసుకున్నట్టుకోండి. చెక్ చేసి ఏం చేస్తుంది, ఈ జన్మకి సంబంధించినవి అని బుట్ట వేస్తుంది, ఆ బుట్టలో వేస్తుంది. స్త్రీ పురుషుడు చెప్పడానికి వీలు కాకుండా కళలు వస్తావు. వాస్తవానికి జీవుడు స్త్రీనా పురుషుడా? రెండు కాదు. అలా కూడా కళలు వస్తాయి. అలా వచ్చినవన్నీ ఓ బుట్టలో వేస్తుంది. అహంకారం చాలా తెలివైంది, దాని దగ్గర చాలా బుట్టలు ఉంటాయి. ఇట్లా ప్రతి పాత్రకి ఒక బుట్ట ఉంటుంది. ప్రజ్ఞాస్వరూపం బింబం, అహంకారం ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఏం చేస్తుందంటే, నీలో తల్లి అనే పాత్ర ఉంటుందమ్మా, ఆ తల్లి అనే పాత్రకి సంబంధించిన కళలన్నీ ఓ బుట్టలేదు. లేదా ఉద్యోగి, ఆ ఉద్యోగి అన్న పాత్రకి సంబంధించినవన్నీ ఒక బుట్టలేదు. అలా నీ వ్యవహారానికి సంబంధించిన అన్ని పాత్రలకి దాని దగ్గర అన్ని బుట్టలు ఉంటాయి. ఆ బుట్టలో ఆ కళలన్నీ వేసేస్తూ ఉంటాయి. ఆ బుట్ట నిండిపోతుంది. సైజ్ ఎంత ఉంటుందంటే ఎంత ఉండదు, మెమరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ మెమరీ కెపాసిటీ నిండిపోగానే ఎక్స్పెల్ బయటపడిపోతుంది, ఒలికిపోతాయి. కప్పు నిండిపోతే ఈ ఒలికిపోతుంది. అట్లాగే ఆ ఒలికిపోయినా మనకు కళలుగా వస్తుంది. లోపల బుట్ట నిండిపోయి ఏదో కప్పు నిండిపోయి ఒలికిపోతుంది కదా. మన వ్యవహారం చేసుకుంటూ పోతాగా మెలకువలో ఈ చేసినవన్నీ సూక్ష్మ రూపంలో అది బుట్టలో వేస్తూ ఉంటుంది. మెలకువ కళానింద్రంలో అహంకారానికి ఒకటే పని, ఈ బుట్టలు నింపడమే దాని పని. ఆ బుట్ట నిండిపోగానే పొరిగిపోతాయి. ఆ పొరిగిపోయినవి కళ్ళలోకి వస్తాయి. అందుకని ఏ రోజు ఏ బుట్ట పొరిగిపోతుందో ఏ కొండ పొరిగిపోతుందో నీకు తెలియదు. ఆ రోజు ఏది పొరిగిపోతే అది వస్తుంది కళ్ళలో. అందుకని నిన్న కన్నకాల ఇవాళ కనలేవు, ఇవాళ కన్నకాల రేపు కనలేవు. ఎందుకని నీ చిత్తం మీద నీకు స్వాధీనంగా లేదు. ఎప్పుడూ నువ్వు ప్రకాశంగా ఉంటే తప్ప, అంటే వ్యవహారాన్ని మొత్తంగా నువ్వు నిరసిస్తే తప్ప, నేను అవ్యవహారి అని కట్టుబడి ఉంటే తప్ప. అందుకని ఆత్మకు మొదటి లక్షణం ఏంటి? ఆత్మ అవ్యవహారి. అందుకే ఆ మాట చెప్పేది ఎన్ని లక్షల సార్లు చెప్పినా మొదటి మాట ఇది. ఎందుకని ఆ అవ్యవహారిగా ఉంటేనే ఈ త్రిపుటిని దాటం. ఈ మూడుగా ఉన్న వాటిని దాటం, లేకపోతే దాటలేదు. ఈ త్రిపుటికి అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా నువ్వు ఉండనంత వరకు నీకు ఆత్మానుభవం రావడం. ఆ ఆత్మానుభవం వస్తే తప్ప నువ్వు ప్రత్యేగాత్మ పరమాత్మ వైపు తిరిగి చూడడు. ప్రత్యేగాత్మ ఎప్పుడు ఎటువైపు చూడాలి? పైకి తిరిగి పరమాత్మ వైపు చూడాలి. సృష్టి ధర్మం అది. కానీ వీడేమైపోయాడు, ప్రత్యేగాత్మ పైకి తిరిగి చూడవలసిన వాడు కిందకి తిరిగి చూడడం లేదు. కిందకి ఎందుకు తిరిగాడు? నీ ధర్మం ఏంటి? నీ మూలాన్ని దర్శించాలి, నీ ఆధారాన్ని దర్శించాలి, నీ స్వరూపాన్ని దర్శించాలి. మరి నువ్వు అటు చూడవలసిన వాడు ఇంకెందుకు చూస్తున్నావంటే ఇదిగో ఈ బుట్టలని తిరిగిపోయినాడు. మెలకువలో నువ్వు లేచావా లేదా? అది లేవడం వ్యవహారమే. నిద్రపోవడం కూడా వ్యవహారమే. దాని దృష్టిలో ప్రత్యేగాత్మకు మిగిలిన 24 వ్యవహారమే. మిగిలిన 24లో ఏదో ఒకటి వాడేవమ్మా, వాడితే ఏమిటవుతుంది? అవునమ్మా, నువ్వు ఎప్పుడు అవ్యవహారివి? 24 లేవండి.
లేవని ఎప్పుడు అన్నారంటావా? ఎప్పుడో ఒకసారి విచారణ చేసినప్పుడు అంటే అప్పుడు ఏది లేదు కదా. నేను చూశాను, నువ్వు లేచావు, నువ్వు నిద్రపోయావు, నా కళ ఉంటే రాత్రి గొడవ కూడా పెట్టావు అని చూసిన వాడు చెప్పిన పక్కన వాడు చెప్పారు. నువ్వేమన్నా నేను ఎవరిని? నేను లేను కదా. వాళ్ళు చెప్పే నేను లేను కదా. లేనంటాం రావాలి కదా. అసలు ముందు ఆ మాట రాదు కదా. అంటే అక్కడ వ్యక్తిత్వం డిజాల్వ్ అయితే కానీ రాదు. లేవమ్మా, దాని చాలా ఒప్పుగా ఉంది. అది ఫస్ట్ నువ్వు లేవని ఒప్పుకోవడం రావాలి. ముందు నువ్వు లేవు అసలు. అక్కడ వాడు చెప్పేది అంతే ప్రతిబింబ నేను గురించే కదమ్మా. ఈ ప్రపంచం అంతా దేన్ని గుర్తిస్తుంది? ప్రతిబింబ నేనే గుర్తిస్తుంది. దానికి బింబని అంటే ఏంటని అసలు నీకు అవస్థల్లో లాగబడుతున్నా ఏమి లేదు. అసలు అవస్థలే లేవమ్మా తల్లి. అదే సూర్యుడికి అవస్థలు ఎక్కడ ఉన్నాయి? సూర్యుడు నిద్రపోతున్నాడా, మేల్కొంటున్నాడా, కలగంటున్నాడా? లేదు కదా. సూర్యుడు కదా నువ్వు. ఆకాశం కదా. ఆకాశం నిద్రపోతుందా? ఆకాశం మేల్కొంటుందా? లేదు కదా. గగన సదృశంగా ఉండాలి కదా. ఆనందం కావాలంటాడు, గగన సదృశంగా ఉండమంటే ఉండవు. ఇంకెలాగా అంటే అప్పుడు ఏమయ్యావు? 24 నొప్పుకున్నావు. ఆ 24తో వ్యవహరిస్తావు. ఆ వ్యవహరించి వచ్చిన తాత్కాలిక సుఖం ఆనందంగా పరిణమించి ఆనందమయ కోశంగా ప్రత్యేగాత్మని కల్పిస్తుంది. వెనకమంతా ఈ 24లో ఒక్కొక్క చుక్క ఆనందమయ కోశం నిండుతా ఉంటుందండి. నిండి 18 గంటలు నిండింది. నిండేటప్పటికి ఏమైపోయింది? నిండిపోయింది. శాంతం వచ్చేసింది. అంతే నిద్ర వచ్చేసింది. అంతే. చీకటి ఎట్లా ఆవరించేసింది? చీకటి ఆవరించరా? ఎలా వచ్చింది చీకటి? అంటే ప్రత్యేకంగా వచ్చిందా? రాలేదు కదా. ఉన్న ప్రకాశం తప్పింది, చీకటి ఆవరించింది. రెండు ఏకకాలంలోనే జరిగినాయి. మళ్ళా ప్రకాశం అనే తెలివి వచ్చింది, చీకటి తప్పు. అంతేగా ఇది రోజు ఉదయ సాయం సంధ్యలో మనకి ఏం తెలుస్తుంది? ఇదే కదా. అదే లక్షణం నీ నిద్ర వెనకో కళ్ళలో కూడా అంతే ఉంది. ఆనందమయ కోశం నింపడం ఎందుకు అసలు? ఆనందమయ కోశాన్ని ఒక్కొక్క క్షణం నింపుతూ ఉన్నాం. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది బాగుందన్నా నిండుతుంది, బాగోలేదన్నా నిండుతుంది ఆనందమయ కోశం. ఎందుకని? బాగోలేదంటంలో కూడా నీకు ఆనందమే ఉంది. బాగుందంటంలో ఎంత ఆనందం ఉందో, బాగోలేదంటంలో కూడా అంతే ఆనందం. ఆనందానికి రెండు ముఖాలు. నువ్వు ఏదో ఒకటి ద్వంద్వాల్లో 20 ఏదో ఒకటి టిక్కెడతానే ఉంటావు. రెండు ఉంటాయండి వ్యవహారంలో. ఎప్పుడు ద్వంద్వ అనుభవం ఉంటుంది. ఆ ద్వంద్వంలో ఏదో ఒకటి టిక్కెట్, ఏదో టిక్ పెడితే ఆనందమయ కోశంలో ఖాతా పడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆనందమయ కోసం 100కి 100 మార్కులు రాగానే ఆ నిద్ర వచ్చేస్తుంది. ఆ 100కి 100 రాలేదండి, రాదు. మీరు చూసుకొని రావాల్సి వస్తుంది. మీరు ఎంతసేపు కూర్చోండి నిద్ర రాదు. ఎందుకని? ఆనందమయ కోసం నిద్రలు ఆ రోజు. అందుకు ధ్యానం చేయమని. ఈ తెలివి ఎట్లా తెలుస్తుంది మీకంటే ధ్యానం చేస్తే ఈ తెలివి వస్తుంది. నిద్ర తగ్గిపోతుంది కదా. తగ్గడం ఎక్కడ ఉందమ్మా? అసలు ఒకటి గుర్తుపెట్టుకో, తగ్గడం అనేది లేదు, తగ్గడం లేదు, పెరగడం లేదు. అక్కడ ఆనందమయ కోశం అనే పాత్ర నిండడమే ఆ తగ్గడం పెరగడం, వేరే ఇంకేమీ లేదు. సూర్యుడికి నిద్రేటమ్మా. ఏమంటే మనం ఏం చేశామంటే ప్రతిబింబ నేను, జీవ నేను 100కి 1000 పాటు ఒప్పేసుకున్నాం. నిర్వచనాలన్నీ నేతో పెట్టుకున్నామంటే జీవుడు నేననే నిర్వచనాలను ఒప్పేసుకున్నాం అంతే. డే టు డే లైఫ్లో అది టైంకి అన్నం అవ్వద్దు అలాగా, టైంకి నిద్రపోకపోతే అలాగా, టైంకి లేకపోతే అలాగా, టైంకి చేయకపోతే అలాగా, టైంకి ఉండకపోతే అలాగా అని చిన్నప్పటి నుంచి డిసిప్లిన్లో భాగంగా ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాం. అసలు ఆ డిసిప్లిన్ దేనికి? బుద్ధి వికాసం కోసం. బుద్ధి వికాసం దేనికి? నీ స్వరూపం తెలుసుకోవడం. అది పోయి బుద్ధి వికాసం దేనికంటే బాగా పనిచేయడానికి, బాగా ఫలితాలు రావడానికి. ఇడిగిపోయి స్మార్ట్ బుద్ధేస్తూ ఆత్మననే వికాసాన్ని అందుకోవాల్సిన క్రమశిక్షణ పెట్టామండి. ఈ డిసిప్లిన్, డివోషన్, డిస్క్రిమినేషన్ దాకా వచ్చి డెడికేషన్తో తెలుసుకోవాలి. అంతే కదా 4D ప్రిన్సిపల్ మానవ జీవితం అంతా కూడా. ఆ డెడికేషన్ లెవెల్కి ఎగేటప్పటికి ఆటోమేటిక్గా వాడు తిరిగిపోవాలి. కానీ ఆ డెడికేషన్ ఎడిదిపి చూపెట్టావు, ఇడిదిపి చూపెట్టావు. బుద్ధి కర్మానుసారిని వెతికి ఆత్మానుసారిని వైపు ఉండవలసినటువంటి డెడికేషన్, ఈ నిజాయితీ నిబద్ధత ఎటువైపు ఉండాలి? ఆత్మానుసారిని వైపు ఉండాలి.
కానీ ఆ నిజాయితీ నిబద్ధత ఎటు తిరిగిపోయింది? కర్మానుసారమైంది. నా కర్తవ్యం నేను ఎంత బాగా చేశానో తెలుసా? అబ్బా ఇంకెవరు చేయలేదు, ఎవరినే చేసింది ఒప్పుకుంటారా? ఎవరికెళ్ళి చెప్పుకుంటాం? సరే ఓకే, నీ కర్తవ్యం నువ్వు బాగా చేశావు. ఎవరు అడుగుతారు నేను? అసలు ఎవరికెళ్ళి చెప్పుకోవడం? రేపు పొద్దున రుచి వచ్చినప్పుడు ఏమన్నా నీకు కర్తవ్యం బాగా చేసామని అడుగుతాడు. ఆయనకేం సంబంధం లేదు. ఆయన అడిగేది ఒకటే ప్రశ్న, బంధవా ముట్టా? తేలిద్దా? అక్కడ ఒకటే ప్రశ్న, ఏమిటి బంధమా ముట్టా? ముట్టన్నావు అనుకో, నీకు నాకు ఏం పర్లేదు, వెళ్ళిపోతా. అబ్బో బంధం నాకు చాలా ఉన్నాయండి బాబోయ్, నా అయితే కదా. అంతే. ఇక్కడ ఏం అసలు ఊరికే చర్చ విచారణకి ఏం టైము లేదు, సంబంధం లేదు. స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఎంతసేపు స్ఫురిస్తుంది? బంధమా ముక్తా? రెప్పపాట్లోనే స్ఫురిస్తున్నాను. అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ అన్నావు. నేను పరమాత్మని అన్నావు అనుకోండి, అప్పుడు స్వాహ మృత్యుదేవత నీలో స్వాహ. అలా తప్పిపోదు. అది నీకు శాశ్వత ముక్తి అప్పుడు. నువ్వు మృత్యుదేవతను స్వాహ చేసుకోగలిగేంత జ్ఞానశక్తి నీళ్ళు లేదండి. ఇంకా క్రియాశక్తి దగ్గరే ఉన్నావు. ప్రధానంతా క్రియాశక్తే కదా. అప్పుడు ఏం చేస్తావు మరి? ఆ క్రియాశక్తితోనే ఆన్సర్ చేస్తాం. అప్పుడేమన్నా సరిపోదా పద కబ్బోడి పని ఇంకా మానవుడు పొద్దున్న లేసుకొని ఏమంటున్నాడు? వస్తానండి. మానవుడు వెళ్దాం అదే 7:30. ఏవాడు నాన్నగారు చూసి వద్దాను. ఇప్పుడు అటెండ్స్ సరే మరి ఏనాక ఒకసారి కూడా వాడు ఆలోచన ఆయన ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళండి, మీరు వెళ్ళండి. నీకు ఏది ముందు ప్రయారిటీలో ఉంటుంది? నేను అందుకని ప్రతి ఒక్కరిని ఆత్మబోధకనండి ఎందుకు బసాలు చెప్తానంటే, తస్మాత్ బుద్ధేస్తూ ఆత్మని. ఈ బుద్ధిని ఆత్మ వైపు చెప్పలేదండి, నువ్వు ప్రయత్నపూర్వకంగా తిప్పాలి. దానంతరం జరగమంటే కల్మాంత వరకు తిరిగినా జరగదు. ఎప్పుడు నువ్వు అవ్యవహారిగానే ఉండాలమ్మా. ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్. ఈ అవ్యవహారిగా ఉంటే తప్ప నువ్వు క్రియాశక్తి నేను విడిచిపెట్టవు. పంచశక్తులు ఏవైతే ఉన్నాయో అవి నీ జ్ఞానం, నీ యొక్క స్వరూప జ్ఞాన ప్రభావం చేత నిన్ను విడిచిపెట్టేస్తాయి. అలా విడిచిపెట్టాలి. ఆ స్వరూప జ్ఞానం నీళ్ళు లేదనుకోండి, ఆ పంచశక్తులను విడిచిపెట్టవు. అందుకే చెప్పాడు ఇది సమిష్టి సూక్ష్మం. ఆ పంచశక్తులు ఏంటి? సమిష్టి సూక్ష్మం. అందరిలోనూ ఉంటాయి అవి. నీకు పని ఉంది, నీలో ఆ క్రియాశక్తి పనిచేస్తుంది, ఆగకుండా పని మీద పని వస్తూనే ఉంటుంది. అంతే. అసలు నువ్వు ఆ క్రియాశక్తి పరిధిలో ఉన్నావండి, వస్తూనే ఉంటుంది పని. పని మీద పని, పని మీద పని, పని మీద పని వస్తూనే ఉంటుంది. అంటే ఏం చేసినా నువ్వు దాన్ని ఏం చేయలేవు. ఏం చేయగలవు అంటే స్వరూప జ్ఞానంలో ఉండాలి. ఉంటే ఏమైపోతుంది? అదే నిన్ను విడిచేస్తుంది. ఓహో వీడితో నాకు పని లేదు అని అలా క్రియాశక్తి వదిలేదు. తర్వాత ఇచ్ఛాశక్తి వదిలేదు, తర్వాత జ్ఞానశక్తి వదిలేదు, తర్వాత ఆదిశక్తి వదిలేదు, తర్వాత పరాశక్తి కూడా వదిలేదు. అంత స్థాయికి నువ్వు చేరుకోవాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, నీ స్వరూపంలో ఎంత స్థిరంగా ఉండాలి. 5వ మెట్టు పరాశక్తి. అందుకని దాన్ని తుర్యాధీనం అని. స్థూలాన్ని అధిగమించడం అంటే ఏంటి? క్రియాశక్తి నేను విడవడమే స్థూలాన్ని అధిగమించడం. అందుకని నన్ను ఎవరైనా అడిగారు, అసలు ఎవరైనా స్థూలాన్ని అధిగమించలేదా? ఎందుకని మీకు అసలు క్రియాశక్తి విడవడం మీకు తెలియదు, అనుభవంలో లేదు. అది ఎలా విడిచిపెడుతుందని తెలియదు. అసలు ఎలా ఆవేశిస్తుంది, ఎలా పనులు వస్తాయి, ఎలా చెయ్యాలి, కర్మకి అతీతంగా ఉండే కర్మ ఎలా చెయ్యాలి, ఆ కర్త లేకుండా ఎలా చెయ్యాలి, ఆ జ్ఞానం అంతా వస్తే తప్ప నువ్వు ఆ క్రియాశక్తిని నేను విడిచిపెడవు. కర్త ఉన్నంతకాలం క్రియాశక్తి నేను విడవదు. కర్తృత్వరహిత కర్మాచరణ వచ్చేదాకా ఆ క్రియాశక్తి నేను విడవు. అత్యంత బలవత్తరమైన స్థూల ధర్మానికి అతి దగ్గరగా ఉన్నది. అంటే ప్రతి క్షణం నీ చేత బ్రహ్మాండమైన పనులు చేయిస్తుంది. బ్రహ్మాండమైన పనులు చూసుకుంటే అట్లాంటి వాడు ఎవడూ లేడని అనిపించేట్టుగా చేయిస్తుంది. మనం ఆ ఆవేశం కలుగుతుంది. శక్తి అంటే ఏమిటి? ఆవేశమేగా. విద్యుత్ ఆవేశం అన్నా లేదా? వయస్కాంతం పక్కన వాడు పెట్టామంటే ఏమవుతుంది? విద్యుత్ ఆవేశం కలిగింది. ఆవేశం ఎలా కలిగింది? శక్తి వల్ల ప్రభావం ఎలా కలిగింది. అలాగే మనలో కూడా ఓహో ఇది చేస్తే అంత బ్రహ్మాండమైన పని జరుగుతుంది, ఆవేశం కలుగుతుంది.
ఇప్పుడు అదే అందుకే ఎప్పుడు కర్మయోగం దగ్గరే పెట్టాయి. 3వ అధ్యాయం కర్మయోగం దగ్గరే పెట్టాయి. దానికి ముందున్న సాంఖ్యయోగంలో మరి అన్ని చెప్పాడు కదా, మోక్ష సన్యాసాలు చెప్పాడు మరి. బ్రహ్మ నిర్వాణం వృత్యతి అని కదా ముగించాడు సాంఖ్యయోగాన్ని. మరి ఆ బ్రహ్మ నిర్వాణం కదా నీ లక్ష్యం. కర్మణ్యేవాధికారస్తు దగ్గర బెడ్ ఆగిపోతే బ్రహ్మ నిర్వాణం ఎప్పటికి వస్తుంది? కాదు మరి బ్రహ్మ నిర్వాణం అంటే ఇప్పుడు చేసే పని నేను కాదు కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పి మళ్ళీ పాఠం మర్చిపోయాడు. నేను లేదు నేను లేదు అయిపోయింది. నేను కాదంటే కుదరదు అక్కడ నేను లేదు. నేను లేదు. నేను లేనంటే కర్త లేడు. అంటే ఇప్పుడు కర్మయోగం అంటే నేను లేనంటే కర్మయోగం అంతే. ఓకే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నిష్కామ కర్మయోగం అనే పేరు మీద కర్మఫలాన్ని ఈశ్వరార్పణ చేయడం అనేటువంటి భక్తిని ఆచరిస్తాం. అవును, భక్తితో తొలగిపోదు, భక్తితో తొలగదు. ఎందుకని కర్త నేనున్నాడుగా అక్కడ, నేను చేశాను ఫలితం వచ్చింది, అబ్బో నాకెందుకు లేదు ఆ ఫలితం చేత నేను బాధించబడుతున్నాను కాబట్టి ఆ ఫలితాన్ని ఈశ్వరార్పణ చేస్తున్నాను. నేను లేను అని చేయాలి. నేను లేడు కదా, నేను లేనంటే చేయడం ఎట్లా ఉంది అసలు? మళ్ళా మొదలు వచ్చింది నేను లేను అంతే. నేను లేనన్న దగ్గర బయట ఆగాలమ్మా, త్వరణ అక్కడ ఆగిపోవాలి. నేను లేనని చెయ్యడం అన్నావు, చెయ్యడం అన్నావంటే మన క్రియాశక్తి వచ్చేస్తుంది. నేను లేనన్న దగ్గర బయట ఆగాలి. కర్తృత్వ రహితం, కర్మాచరణ దాకా వెళ్ళినప్పుడు ఇక జరుగుతుంది. జరిగితే జరగవచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. నాకేం సంబంధం అంటే ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, నాకు సంబంధం లేదు. అవును, మరి నేను ప్రకాశ్ స్వరూపం అయినప్పుడు 24గా నేను లేదు కదా. 24 లేవు కదా, లేవు. మళ్ళీ నేను అంటాను కదా 24 లేవు. 24 లేనప్పుడు నేను ఎవరిది? ప్రత్యేగాత్మ. అప్పుడు ప్రత్యేగాత్మక అసలు వ్యవహారం ఎక్కడ ఉంది? మరి అప్పుడు నేను అంటానికి అవకాశం అంటలేదు కదా నువ్వు. అంటలే, ఇవి తిరిగిపోయావు. సంకల్పం చేత, ఆసక్తి చేత, క్రియాశక్తి యొక్క ఆవేశం చేత ఫలితాలకు అక్కడ ఎదురుకుండా కనబడాలి. పుణ్యం పుణ్యం పాపం అండి, రెండు సూక్ష్మాలు. క్రియాశక్తి దేంతో పనిచేస్తుంది? పుణ్య పాపాలతో పనిచేస్తుంది. క్రియాశక్తి ఎలా పనిచేస్తుంది అంటే పాజిటివ్ నెగటివ్. బ్యాటరీ పనిచేయాలంటే దానికి ఏముండాలి? ఓ పాజిటివ్ ఎండ్, ఓ నెగటివ్ ఎండ్ ఉండాలి. ఆ రెండు కనెక్ట్ చేస్తేనే కదా బ్యాటరీ పనిచేసేది, అంతేనా కదా? అలాగే ఉన్నటువంటి ఆ క్రియాశక్తి పుణ్య పాపాలనే బ్యాటరీతో పనిచేస్తుంది. ఆ పుణ్య పాపాలు కనెక్ట్ అయినాయి అవగానే అదే లైట్ వెలుగుతుంది. అక్కడ ఒకటే ఉందండి, అప్పుడు ఎట్లా వెలుగుతుందా? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉందండి, ఓ పుణ్యమో ఓ పాపమో ఉందండి, మ్యాచ్ అవ్వలేదండి, అప్పుడు వెలుగుతుందా? ఇది ఎలాగో అలాగే మనలో ఉన్న క్రియాశక్తి అనే ఆవేశం ఎటువంటిదయ్యా అంటే ఎప్పుడూ కర్మకు ప్రేరణిస్తూ ఉంటుందండి. అంటే పొద్దున్న లేస్తున్నావమ్మా, చూసుకోవడం మీరు అందరికీ నేను అందుకే చెప్తుంటా. రోజు పొద్దున్న లేచేప్పుడు ఒకేలాగా లేస్తున్నావా? లేవో, సందేహం లేదు. మరి పొద్దున్న లేస్తూ నేను ఆత్మస్వరూపుడనే ఒకే ఒక ధ్యానంతోనే, ఒకే ఒక స్మరణతోనే లేవడం అభ్యాసం చెయ్యి. సంకల్పం లేనప్పుడు నేను ఎవరు? అది నీకు అనుభవం ఉండాలి కాబట్టి లేస్తూనే నేను ప్రకాశ స్వరూపుడిని అనే తెలుగుతోనే కదా లేవాలి. అది లేచినప్పుడు నీకు నేను తర్వాత ఏం చెయ్యాలనే స్మరణ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు అలాగే ఉండిపోయేది. అలా ఉండిపోయినటువంటి వాడిని మరలా పనిలో ఏది ప్రవేశింపజేస్తుంది? పనిలో నేను ప్రవేశించట్లేదు కదండి. ఎందుకని ప్రవేశించడం లేదు? నేను లేదు కాబట్టి. ఇప్పుడే 100 సార్లు చెప్పేదే సమాధానం. నీకు ఆ సమాధానం వస్తే తప్ప తెగిపోదాం. నీకు అది స్ఫురించాలి ఆ స్పాట్ లో. నేను లేదు కదా, ఇక్కడి నుంచి అభ్యాసం చేయకపోతే అసలు అక్కడ ఎలా వస్తుంది? అక్కడ రాదు, ఇక్కడే రాదు, అక్కడే వస్తుంది. అసలు ప్రత్యేగాత్మగా ఉన్నవాడికి జరగడంతో పని లేదమ్మా. సూర్యుడు ప్రకాశిస్తున్నాడమ్మా, సృష్టి జరుగుతుందంటావా జరగడం లేదంటావా? ఎవరికి? మనకేం పని? అంతే. అది మళ్ళా అసలు జరగడం అనే ప్రశ్న లేదు అక్కడ. లేదు అక్కడ, జరగడమే లేదు కదా. సూర్యుడి దృష్టిలో చూసామమ్మా,
జరిగింది అనే మాట వస్తుంది అంటే నీ నేను ఇంట్లో లేదు నీ కాబట్టి ఇంట్లో మామిడి చెట్టు బాగా పళ్ళు కాసిందన్న సూర్యుడు లేకుండానే కాసిందంటావా? అంతేనే కదా. సూర్యుడుకి మీ మామిడి చెట్టుని లెక్కేస్తున్నాడంటావు. లేదు. ఇది అంటే అవును. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు పచ్చిగాత్మగా. సూర్యుడుగా ఉండాలి. సూర్యుడు. ప్రజగాత్మ అంటే సూర్యుడు. అవును. ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే స్పష్టంగా తెలియడం కోసం. అవును, సూర్యుడిగా. సూర్యుడుగా ఉన్నాడండి. ఇక జరగడం జరగబడడం అసలు వాడు ఎందుకు గుర్తిస్తాడు? గుర్తించడు. చేస్తాడా? చెయ్యడు. చేయడు. చెయ్యడు, గుర్తించడు. జరిగిందా? అసలు జరిగింది జరగలేదో నాకు సంబంధం లేదు. అవును. మరి అప్పుడు వ్యవహారం ఉన్నట్ట లేనంట? నాకు లేదు. నేను లేనంటలేదు. ఓకే. మరి నాకు లేదన్నా నాకు లేదన్నప్పుడు మమకారం లేకుండా పోతాను తప్ప అహంకారం లేకుండా పోదు. ఓకే. ఇలా మ్యాజిక్ అన్నమాట. ఇది మనసు ఆడే మ్యాజిక్. ఇది ఎంతసేపు నాకు లేదు నాకు లేదు నాకు లేదు అంటాం. ఇక్కడ అంటాం రాలేదు ఏబిసిడి దగ్గర పై అసలు ఇక్కడ అనమమ్మా. అసలు ఇక్కడ అంటాం రావట్లేదు. బొమ్మలాట దగ్గర అంటాం రావట్లేదు. బ్రహ్మాండ దగ్గర అంట వస్తుంది. అంతే స్వామి. ఇప్పుడు నాకు లేదు అనేది అది కుదరదమ్మా. నేను లేను అనేది నాకు లేదు అంటే కర్మ నిష్కామ కర్మకే సరిపోతుంది. నైష్కర్మ్య సిద్ధి అనే జ్ఞానానికి సరిపోదు. అంటే ఇప్పుడు ఎప్పుడు నేను లేను అనేది అంతే అక్కడే ఉండాలి. అంతే నువ్వు నేను లేను అక్కడ. అంతే నేను లేనన్న వాడికి ఏదీ లేదు. నాకు లేదన్నప్పుడు అహం ఉంటుంది కాబట్టి చెప్తా ఉండి మీ మనవాడు పుట్టారో పట్టలేదు. నాకు మనవాడు లేదు. అదేగా సమాధానం. అమ్మాయి మీ మనవాడు ఎలా ఉన్నాడో అని అడిగి ఏమంటావు? వెంటనే నాకు మనవాడు లేదండి. నేను లేనని సమాధానం చెప్తావు. నేను లేదని రావాలి. నాకు అయిపోయింది 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 వెళ్ళిపోయింది కదా. నీకు వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిపోయింది అంతే. నాకు అన్నామంటే దిగిపోయింది అంతే. వెళ్ళిపోయింది కదా. అందుకని ఎన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం 1,00,000 సార్లు చెప్పాను. ఎందుకంటే నేను లేను అంటాం నేర్చుకో. అంటే ఇప్పుడు నేను ప్రతిగాత్మ స్వరూపుడు అన్నప్పుడు ఈ అహం ఉంది కాబట్టి ఇది నేను నాకు లేదు అంటే అహం పనిచేస్తున్నారు. అన్నిటికీ ఒకటేనండి. ఇది ఒక్కటి గట్టిగా ఉంటే అన్ని అవే చేసుకుపోతున్నాయి. నేను లేనన్న దగ్గర నువ్వు స్థిరంగా కనుక ఉంటే నిన్ను ఆశ్రయించడం అన్నీ లేవు కదా. నిన్ను ఆశ్రయించి 3 గుణాలు ఉన్నాయమ్మా, 3 వాసనలు ఉన్నాయమ్మా, 3 శరీరాలు ఉన్నాయమ్మా, 3 ప్రపంచాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ ఏ నేను ఆశ్రయించి ఉన్నాయో ఆ నేను లేదనొచ్చు కదా. లేదని అక్కడ ఉండాలి కదా. ఉంటే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? అంతే అయిపోయింది అక్కడికి. అంతే నేను లేదు. మ్యాజిక్ ఏం లేదు. సత్యం అది. ఇప్పటి వరకు మనం చేసిన తప్పేంటి? అసత్యాన్ని సత్యంగా భావించడం, అనాత్మని ఆత్మగా భావించడం. దేవభావం అంటే ఏంటి? ఆభాస ప్రతిభాస. ఏ భాష అయినా సరే అక్కడ లేని దాన్ని ఉన్నదిగా భావించడం, అసత్యాన్ని సత్యంగా భావించడం, అనాత్మని ఆత్మగా భావించడం. దీనికి మంది ఏమిటి? ఆత్మని ఆత్మగా ఉండడం. ఆత్మగా ఉండడం అంతే. సత్యంగా ఉండడం అంతే. ఉంటున్నప్పుడు నేను లేనంటాను రావాలి కదా. నాకు కూర్చున్నావమ్మా, నాకు కూర్చున్నావు. ఇప్పుడు వచ్చావు కూర్చున్నావు. ఈ 40 మొదటి గంటలో ఏం చేసావు? రాగానే ఆజ్ఞాచక్రంలో కుస్తీ పెట్టావు. కుస్తీ పట్టి 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 ఎట్టా కూడా పైకి ఎక్కావు. ఎక్కి పైన 15 నిమిషాలు ఉన్నావు. చూస్తూనే ఉన్నావు. 15 నిమిషాల్లో మళ్ళీ కిందకి దిగేసావు. ఎందుకు దిగావు? అక్కడ ఆగేవో పోనీ అక్కడ ఆగలే. బయటకు వచ్చేటప్పటికి శాంతం అనాహతంలోని బయటకు వచ్చేసావు. ఎందుకు వచ్చావు? అయిపోయిందా? అంటే ఎక్కడి దాకా వచ్చేసావు? ఎక్కడి దాకా వచ్చావు? చెప్తే నేను అసలు ఏదన్నా కానీ అమ్మా, నువ్వు ఎక్కడున్నావో అక్కడే కళ్ళు తెరవచ్చు కదా. కిందకి వచ్చేందుకు కళ్ళు తెరవాలి అంటే సహస్రారంలో ఉంటే పని చేయవా శరీరం? మరి ఎందుకు దిగాలి? ఎందుకు దిగాలి? నేను లేనట రావడం లేదు. సో కాబట్టి మనలో ఈ క్రియాశక్తి అనేది మూలాధారం స్వాధిష్టానం మధ్యలో ఉండి కిందకు ఆకర్షిస్తూ ఉంటుంది. అంశాన్ని కిందకు ఆకర్షించేది క్రియాశక్తి. నేను లేనమ్మా బాబా.
అన్నిటికీ ఒకటే సమాధానం, బ్రహ్మాండమైన సమాధానం అది. ఏంటి అనాహతం వరకు దిగిపోయారు? మరి వ్యవహారంలోకి ఎలా వస్తావు? అనాథంలోకి రాకపోతే వ్యవహారం గుర్తుకురాదు. ఆజ్ఞలోనే ఉంటే అలా సాక్షిగా చూస్తూ ఉంటావు, అప్పుడు వ్యవహరించలేదు. చూస్తూ ఉంటావు, వ్యవహారం దాకా వచ్చేస్తావు, అనాహతం దాకా వస్తావు. శాంతం కిందకు వచ్చావు, మూలాధారం దాకా వస్తే వ్యవహరిస్తావు. వ్యవహరించవచ్చు, ఎక్కడైనా ఉండి వ్యవహరించవచ్చు అమ్మా. ఈ స్థానాలు గురించి నీకు అర్థం కావడం కోసం చెప్పేది. వాస్తవానికి అవి సూక్ష్మ శరీరంలో కదా, స్థూల శరీరంలో కావాలి. కాబట్టి నేను లేనన్నవాడికి సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంది? నేను లేనన్నవాడికి కారణ శరీరం ఎక్కడ ఉంది? నేను లేనన్నది ముందు కారణ శరీరాన్ని తెక్కూడదు. నేను లేనన్నటువంటి వజ్రాయుధం దేని తెక్కూడదంటే కారణ శరీరాన్ని తెక్కూడదు. ఎప్పుడైతే కారణ శరీరం తెక్కూడుతుందో సూక్ష్మ శరీరం కారణ శరీరం మీద ఆధారపడుతుంది. అప్పుడు సూక్ష్మ శరీరంలో వ్యవహరించడానికి చైతన్య స్పర్శ లేదా? కారణ శరీరం ద్వారా మహాకారణంలో ఉన్న చైతన్యం కారణ శరీరం ద్వారా సూక్ష్మ శరీరంలోకి వచ్చి సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించి వ్యవహరిస్తాం. అంతేనా కదా? ఎక్కడ తగ్గొట్టాలి? ఇప్పుడు నేను లేనని కారణ శరీరం దగ్గర తగ్గొట్టేశాం. అప్పుడు ఏమైపోయింది? 3 శరీరాలు ఒకసారి పడిపోయాయి. 3 శరీరాలు ఒకసారి పడిపోయినాయి నేను లేననగానే. కానీ ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తుంది కనెక్షన్. ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టామమ్మా, సూర్యుడు పెట్టాము. ఆ మ్యాగ్నెట్ పరిధిలో ఉన్నంతసేపు ఈ సూర్యుడు దాన్ని అందుకుంటూ ఈ సూర్యుని తెచ్చి ఇటు పెట్టాం, మధ్యలో మనం కూర్చున్నాం, మ్యాగ్నెట్ పెట్టి ఏమైపోయింది? అదే అది. కానీ ఇది ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీంట్లో ఆ ఆకర్షణ బలం, దీంట్లో ఉన్న ఆకర్షణ బలం లేవా? అని చేస్తూనే ఉంటాయి అవి రెండు. నువ్వు కొద్దిగా కదులు అటు ఇటు, మన ఎంగని అడుగు అంటే నేను లేనని ఉన్నంతసేపు అది ఏం చేయదు. నేను లేనన్నది ఒక రెప్పపాటు వదిలేసావు, ఏమైపోదు? అంతే అంతే. ఇదే జరిగేది మీకు కాసేపట్లో. మీ ఇద్దరు కూర్చున్నారు, మీ ఇద్దరిలో జరిగింది కూడా ఇదే. ఇంతే. నేను లేనని మీరు అట్లా ఉన్నంతసేపు అది అట్లా ఉంటది, ఏం మాట్లాడదు. అంతే. అప్పుడు మీకు ప్రపంచం లేదు, విషయం లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. ఉన్నాయా అప్పుడు? ఏమీ లేదు. ఉన్నాయా అప్పుడు? మీకు ఏం లేదు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? బాలే లేదు. విచారణ ఉందా? ఉండు. ఎవరు ఉండొద్దన్నారు ఇప్పుడు? నిన్ను అలా ఉండమనేగా చెప్పేది. నేను లేనని సహజంగా ఉండు. అంటే ఇప్పుడు మామూలుగా నేను లేనంటే నిరంతరము తను లేనివాడిగా సందర్భం వచ్చినప్పుడు స్ఫురించాలి. ఇది అది అయిపోయిందమ్మా. పొద్దున లేచావు, నీ పనిలో ఏ పని చేయలేదు, కూర్చొని ఉన్నావు. అది అయిపోయింది. మీ ఆయన ఏమంటాడు? లేచే దగ్గర నుంచి అలా కూర్చోడు అయినా రాయిలాగా కూర్చోడు. కాఫీ పెట్టే పని లేదా, వంట చేసే పని లేదా, బయటకు వెళ్ళాలి కదా నేను అని నీ కర్తవ్యాన్ని గుర్తు చేసేటప్పుడు వెంటనే అప్పుడు మనలో క్రియాశక్తి పనిచేస్తున్నా పని చేయదా? పనిచేసినా పని చేయదా? ఎలా పనిచేసింది? ఆయన అన్న మాటలు శ్రవణేంద్రియం ద్వారా స్వీకరించాం. స్థూలం స్వీకరించేవాడు. సూక్ష్మ శరీరం మధ్యలో గుణం కదా, గుణము నీ పాత్ర రెండు కలిసే ఉంటాయి. ఆ గుణధర్మం ఈ పాత్ర ధర్మం కలిసి పనిచేసినాయి. పనిచేసి ఏం చేసినాయి? కారణ శరీరంలో ఉన్నటువంటి అవిద్యని మేలుకొల్పాయి. ఎలా మేలుకొల్పాయి? నువ్వు చెయ్యకపోతే ఎలాగా? నీ పనే కదా, ఒప్పుకున్నావుగా. పెళ్లి చేసుకున్నాడు ఒప్పుకున్నావుగా, నేను ఈ ధర్మం నెరవేరుస్తాను ఒప్పుకున్నావుగా అని కారణ శరీరంలో ఉన్న అవిద్య నీ పాత్ర వచ్చిన వ్యవహారానికి ధర్మం అనే బలాన్ని, ద్వంద్వాలని కూలుస్తుంది. ఇప్పుడు స్థూల శరీరం పనిచేసింది, గుణం అనే సూక్ష్మ శరీరం పనిచేసింది, కనుకున్న జీవభావం అనే అజ్ఞాన బలం పనిచేసింది. ఈ మూడు కలగానే ఏమైంది? వస్తున్నాడు అరవబాగయ్యా బాబు, నువ్వు బాగు, నేను వస్తున్నాను 5 నిమిషాల్లో అన్ని పనులు చేసేస్తాను అని యాక్షన్లో దిగావు. దిగేటప్పుడు ఈ మూడింటి ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావా, ప్రవర్తించకుండా పైనే ఉన్నావా? పైనే ఉండాలి. ఎప్పుడు ఉంటావు? అంటే అంతే. చెయ్యొచ్చు పని చేయడానికి. నేను ఒక చిన్న ఎస్టర్డే ఈవెంట్ జరిగింది, అయినా కూడా లోపల తీసుకునే దాంట్లో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అదే మనం విచారణ చేయడం వల్ల ఆ థింకింగ్ లేదు, తేడా వచ్చేసింది. ఇంతకు ముందుకి ఇప్పటికి కూడా డిఫరెన్స్
తెలిసిపోతుంది. విచారణ చేత గుణధర్మం మారుతుంది. గుర్తుపెట్టుకోండి. విచారణ వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మనం ఇంతకాలం విచారణ చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే గుణధర్మం మారింది, కానీ గుణాతీత స్థితి రాలేదు. అది సాధన వస్తుంది. కాబట్టి గుణాతీత స్థితి ఎలా వస్తుంది? అయితే నిగ్రహం, లేకపోతే నిరోధం, లేకపోతే నిరసన. ఈ మూడితోనే వస్తుంది, అది లేకపోతే రాదు. నిగ్రహం అంటే ఏంటి? ముందు స్థూలేంద్రియం, ఇది వినిపించుకోలేదు. ఆయన అన్నాడు, ఇది వినపడలా, నువ్వు లోపల తిరిగి ఉన్నావండి. లోపల తిరిగి ఉన్నప్పుడు ఇది వినపడకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంక అయిపోయింది, నిగ్రహం దగ్గరే పోయింది, ఇంక అయిపోయింది, అంతేగా. అలా పోలేదు. గుణధర్మం కదిలింది, పాత్రోచిత ధర్మం కదిలింది, సూక్ష్మ శరీరం కదిలింది. అక్కడ నిరోధం. నేను ఎన్నిసార్లు ఈ విషయం గురించి ఆలోచించాను, నాకు సంబంధం లేదు కదా, నాకు అవసరం లేదు కదా, నేను చేయక్కర్లేదు కదా, నేను తప్పని కాదు కదా. ఈ గొడవంతా విచారణ ద్వారా, ఈ సూక్ష్మ శరీరం అంతా విచారణే. ఆ గుణధర్మం ఈ విచారణ, ఆ గుణధర్మం ఈ విచారణ, ఇలా పోటీ పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి? నిరోధం. తుచ్, అసలు విచారణ లేదు, గుణధర్మం లేదు, ఏమి లేదు, అన్ని నాస్తి. నాస్తి అంటే నిరోధం. ఇప్పుడు మనం అలా ఉండి గుణంలో తెక్కకుండా జరుగుతుంది కదా సార్. మళ్ళా జరగడం అని గోల్దాకా అసలు వెళ్ళమాకండి. అది వెళితే కుదరదండి, అది అసలు అటుపక్కకి చూస్తే కుదరదు. మీరు వ్యవహారం వైపు చూసినంతకాలం ఇది అసలు కుదిరే పని కదా. అందుకే పరమహంస క్లియర్ కట్గా చెప్పేసాడు. అందుకే ఏకాంత వాసం చెయ్యనిదే మీకు ఎప్పటికీ కూడా ఈ పరిణామం రాదు. మీరు ఒకేసారి రెండు పనులు చేయడానికి ట్రై చేస్తున్నారు, అంత జ్ఞానం లేదు మీకు. పరమహంస అయిన వాడికి కుదురుతుంది, మీకు ఈశ్వర హంసే తెలీదు. దేవహంసగా ఉండి ఎలా చేస్తారు ఈ రెండు పనులు? చేయలేదు. అది ఎవరికి కుదురుతుంది? సహజమైపోయిన వాడికి కుదురుతుంది. ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట సహజమైపోయిన వాడికి కుదురుతుంది. వాడిని చూసి మీరు ప్రయత్నిస్తున్నారు అలా చేద్దామని, అలా ఎప్పటికీ వచ్చేది. అందుకని ఏకాంతవాసం తప్పక చేయాలి, సమాధి నిష్ట తప్పక ఉండాలి. మీకు నిర్బీజ సమాధి, మనం కూర్చున్నప్పుడు మన చెవులు పని చేయకుండా ఉన్నటువంటి, వినికిడి లేనటువంటి, ఇంద్రియ నిరోధం పూర్తిగా జరిగినటువంటి, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిరోధం, ఈ రెండు జరిగితేనే సమాధి నిష్ట. అప్పుడు ఆ స్థితికి చేరుకున్నవాడు ఏం చేస్తాడు? వెంటనే ఆ కూర్మంగానే తాబేలు ఎట్లా లోపలికి ముడుచుకుంటుందో అట్లా సూక్ష్మ శరీరంలో లోపల ముడుచుకున్నాడు. ముడుచుకుంటే నిరోధం. ఆ ముడుచుకోవడం లోపలే ఇంకా అయిపోయినట్టే. నిగ్రహం అంటేనేమో అది వినపడకూడదు, కనపడకూడదు. సో తింటూ ఉంటాడు, తెలీదు. ఏమంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, కారం ఎక్కువైనా తక్కువైనా ఏ తెలీదు. వినపడిందా? వినపడలేదు. కనపడిందా? కనపడలేదు. తెలిసిందా? తెలియలేదు. ఇట్లా ఉండాలి మాట. కళ్ళు ఎదుర్కొండానే ఉంటుందండి, నీకు కనపడకూడదు. అన్నీ వినపడుతూనే ఉంటాయి, నీకేం వినపడకూడదు. అంటే ఏం చేయాలి? మనసుని ఇంద్రియాలని వేరు చేయాలి. ఈ వేరు చేయడాన్ని నిగ్రహం అంటారు. మనసుని ఆపాలి, దాన్ని నిరోధం అంటారు. చాలా బాగా తెలుసుకోవాలండి మీరు. నిగ్రహమే ఉత్తమం కదా. రామా, నిరోధం నిగ్రహం స్థూలాన్ని దాటడానికే ఉపయోగపడదు. అంటే ప్రయోజనం ఏం లేదు. నిద్రపోతున్నాడమ్మా, చిన్న ఉదాహరణ చెప్తే గాఢ నిద్రపోతున్నాడు. ఏం లేదుగా, వెలుగు కొట్టాడు, ఏం వినపడలేదుగా. అప్పుడు నిగ్రహమేగా. నిరసన ఏకంగా. ఎందుకని జ్ఞానం కావాలంటే నిరసించాలి. నిగ్రహం నిరోధం జ్ఞానానికి సరిపు. నేను లేననాలి. నిగ్రహం అంటేనేమో ఇంద్రియాలు పని చేయకపోవడం, అర్థమైందా? నిరోధం అంటే మనసు పని చేయకపోవడం. నిరసన అంటే నేను లేనంట. నేను లేననాలి అంతే. అప్పుడు ఏమైపోయింది? వాటికి సంబంధించినవన్నీ సమస్తము పోయి. నాకు ఉదాహరణ చెప్పాడు రమణాసు. ఏం చెప్పాడు? ఒక ఆయనకి 10 కోట్ల రూపాయలు అప్పు ఉంది, వాళ్ళకి పిల్లలు లేదు. ఆయన పోయాడు. ఇప్పుడు ఆ 10 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టా పోయినట్టు? ఉన్నట్టా పోయినట్ట? పోయినట్టే కదా. ఎవడైతే అప్పు చేశాడో వాడు పోయాడమ్మా, వాడు చేర్చలేదమ్మా. వాడికి ఏం ఆస్తి పాస్తి లేదు, పిల్లలు లేరు, జల్లలు లేదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆ అప్పు ఎవరి దగ్గర వసూలు చేయాలి? అప్పు ఉన్న అసలు అప్పు ఎవరి దగ్గర వసూలు చేయాలి? లేదుగా. అప్పు ఇచ్చిన వాడే కోర్టుకి వెళ్ళి, ఫలానా ఆయన నా దగ్గర ఇదిగో ఫలానా
దాఖలా ఇగో పత్రం ఇదిగో అప్పు చేసాడు, నా అప్పులు నాకు ఎలాగోలా ఇప్పించడానికి కోరుతాయి. కోర్టువాడు ఏం చేశాడు? కోర్టువాడు ఏం చేశాడు? వాడిని తీసుకొచ్చి ఎదుర్కొన్నా నిలబెడితే ఎలాగోలా ఇప్పిస్తానా ఏం చెప్పాడు? వాడు పోయాడంట. ఆల్రెడీ పీనల్ పనిష్మెంట్, చనిపోవడం అనేది పీనల్ పనిష్మెంట్. అది అవార్డు అయిపోయినాక ఇంకా వాడికి ₹2 వడ్డీ వేసాం, ₹3 వడ్డీ వేసాం, పాల ఇచ్చాం, అలాగా మిగిలిన శిక్షలు ఏవి వాడికి సరిపో. కాబట్టి వాట్ ఈస్ ఫైనల్ థింగ్ నేను లేను. ఫైనల్ అన్న మాటని ముందే చెప్పమంటున్నాను. అది ముందు నువ్వు లోపల అనుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ బయటికి చెప్పడం కాదు. బయటికి చెప్పామంటే నేను తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పెడతాను, అది పెడతా. అందుకని బయటికి చెప్పకూడదు. అందుకని నిగ్రహ నిరోధం రాని వాడికి నిరసన నేర్పం. గుర్తుపెట్టు. నీ మాట పట్టుకెళ్ళి అందరికీ తీసుకెళ్ళి ఏమంటే నువ్వు నేను లేను అనుకోమని మా ఇంట్లో చెప్పాము అనుకోండి, అస్తవ్యస్తం అయిపోతుంది కదా. అందుకని సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే నిగ్రహం చేయగలడు, నిరోధం చేయగలడు. నిగ్రహ నిరోధం చేతకాని వాడిని నిరసన గురించి చెప్పి ఎట్లా చేస్తాడు? చేయలేడు. అసలు అన్ని పూర్ణంగా ఉండాలమ్మా. గుర్తుపెట్టుకోండి. పూర్ణ భక్తి ఉండాలి, పూర్ణ యోగం ఉండాలి, పూర్ణ వైరాగ్యం ఉండాలి, పూర్ణ జ్ఞానం ఉండాలి. అప్పుడే ముక్తి. ఈ 4 లక్షణాలు మీకు 100కి 100 మార్కులు ఖచ్చితంగా రావాలి. పూర్ణ భక్తి ముందు, తదుపరి పూర్ణ వైరాగ్యం, ఆ తదుపరి పూర్ణ యోగం, ఆ తదుపరి పూర్ణ జ్ఞానం. ఇది వరుసక్రమం. ఇలా పరిణామం వస్తుందన్నమాట మనలో. భక్తి ముందు పూర్ణంగా వస్తుంది. భక్తి పూర్ణంగా రావడం అంటే ఏమిటంటే నువ్వు వస్తూ వెళుతూ ఉంటే ఒక దేవత నీతో పాటు వస్తుంది. నువ్వు రావు, నీ వెనక ఆధారభూతమైన ఒక దేవత ఉంటుంది. ప్రతి జీవికి ఒక దేవత ఉంది. అందుకే 33 కోట్ల దేవత ఉంది. ఇప్పుడైతే 33 కోట్లు కాదు, 810 కోట్లు. ప్రతి ఒక్కరి వెనకాల ఒక దేవత శక్తి ఉంటుంది. అంటే దేవతా శక్తి, అదే నీ ఎగ్జిస్టెన్స్. అది ఆ దైవీ చైతన్యమే ఈ జీవ చైతన్యానికి ఆధారంగా ఉనికిగా నడిపిస్తుంది. ఈ జీవ చైతన్యం ఆ దైవీ చైతన్యంలో వెళ్ళిపోతుంది. తత్వజ్ఞానంలో ప్రకాశం అది ఎట్లా కనపడుతుంది? ప్రకాశమే కదా. శక్తి అంటే ఏమిటంటే ప్రకాశమే కదా. అది కానీ అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు శరీరం వదిలేసామండి. అప్పుడు ఈ జీవ చైతన్యం ఎందులో వెళ్ళిపోవాలి? ఆ దైవీ ఏ దైవీ చైతన్యం మీద నువ్వు ఆధారపడున్నావో ఆ దైవీ చైతన్యం అంశలోకి వెళ్ళిపోతుంది. అయితే నువ్వు పూర్తిగా దివ్య చైతన్య స్థితికి చేరుకోవాలి. ఈ జీవ చైతన్యం అప్పుడు ఈ అంశం ఏం చేస్తుంది? మళ్ళా విసిరేస్తుంది ఆ దైవీ చైతన్యం. నువ్వు విసిరేసినప్పుడు ఏ వాసనా బలంతో విసిరివేయబడ్డావో ఆ వాసనా బలం తగిన ఉపాధిని పొంది మళ్ళీ ఈసారి ఏం చేస్తావంటే ఆ దైవాన్ని మార్చేసి ఇంకో దైవాన్ని పెట్టావు. ఇంకా తెలివి ఉండదు అప్పుడు. అది ఎట్లా అంటే నీకు ఇప్పుడు తెలియదు కదా. ఇది జన్మ కర్మ చక్రంలో తిరిగే విధానం. ప్రతి జన్మలో కూడా నువ్వు ఒక్కొక్క దైవాన్ని ఆశ్రయించడం. ఇప్పుడు ఆ దివ్యత్వంతో మనం కలిసిపోతే ఇంక రావాల్సిన శరీరంలో ఉండగా జీవ చైతన్యం దైవీ చైతన్య స్థితిని పొందాలి. పొందాలంటే ఎక్కడ దాకా వెళ్ళాలి? క్రియాశక్తి విడవాలి, ఇచ్ఛాశక్తి విడవాలి, జ్ఞానశక్తి దాకా రావాలి. కనీసం జ్ఞానశక్తి దాకా వస్తే ఈ జీవ చైతన్యం ఆ దైవీ చైతన్యంలో కలిసిపోతుంది. ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటది. అప్పుడు జీవుడు అన్నదిక నేను దేవుడు 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 అంటా ఉంటాడు లోపల. అయితే ఈ క్రియాశక్తి బలం ఉన్నంతసేపు నువ్వు ఎగరలేవే. అప్పుడు ఈశ్వరహంస అనమాట. ఆ జ్ఞానశక్తి దగ్గరికి వెళ్ళేప్పుడు ఈశ్వరహంస అయిపోతుంది. అప్పుడు ఈశ్వరహంస అనుభవం వస్తుంది. లేకపోతే ఈ ఇచ్ఛాక్రియల మధ్య దేవహంస పైకి కిందకి తిరుగుతుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహదై 4 చక్రాల్లోనే దేవహంస అంతా. దృష్టి ఆజ్ఞలు ఎందుకు పెట్టమంటున్నాం? ఈశ్వరహంసకి స్థానం అది. ఇంకా అక్కడి నుంచి అక్కడికి చేరాలి. కిందకి దిగకుండా ఉండే స్థితి ఉండాలి కదా నీకు. కాబట్టి నిరోధం నిగ్రహం 2 సంపాదించడానికి ఆజ్ఞాచక్రంలో ఉంటే సులభం, లేకపోతే సులభం. మీరందరూ పూర్వం ఎక్కడ ఉండేవాడు? నిరంతరాయంగా 24 గంటల్లో ఆజ్ఞాచక్రంలో ఉండమన్నామా అనే కదా మీ అందరికీ చెప్పి. అలా ఉంటే ఏమవుతుంది? నిరోధం నిగ్రహం సులభం అయిపోతుంది. అలా ఉండడానికి మీకు రోజులో 24 గంటలు ఎంతసేపు ఉంటున్నారు? అది చూసుకోమంటారు. 24 గంటలు ఉన్నావు అనుకోండి, నువ్వు నిరోధం నిగ్రహం రేపపాటులో చేయగలవు. సమాధినిష్టము అంటే వచ్చేస్తుంది.
కష్టపడక్కర్లేదు. మరి మనం 24 గంటలు ఎందుకు వస్తుంది? అప్పుడు నీకు ఏం వచ్చినట్టు? నిరోధ నిగ్రహం రెండు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? నిరసన ముడిపెట్టి ఎక్కాలి. నేను లేను అనాలి. ఇప్పుడు ఆజ్ఞాచక్రం నేను లేనంటే అప్పుడు సహస్రారం నుండి ప్రమోషన్ వస్తుంది. నేను ఉన్నాను అన్నంతసేపు వదిలాలి. మళ్ళీ ఏం చేస్తావు? నేను లేనని అనలేదండి, అక్కడ ఆగాడు. అప్పుడు ఆ గేట్ పనిచేయదు. ఇక్కడ నేను ఉన్నాను అనట్లేదు కాబట్టి నేను లేను అనట్లేదు. అవునమ్మా, నేను ఇది రావాలి. నేనున్నాను అనక్కర్లేదమ్మా. ఆ జన్మ 1000 జన్మలుగా అంటూనే ఉన్నావు. అది నువ్వు అనక్కర్లే అసలు. అది అభ్యాస వశాత్ ఇప్పుడు బ్రష్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు చేస్తే ఎట్లా చేస్తుంది? ఎందుకని ప్రత్యేకంగా పిలిచేవాడు ధన్యవాదాలు. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే అంతే. సరే, అదంతా శతజన్మార్జితమైనటువంటి సంచిత జ్ఞానంలో ఉంటుందమ్మా. సంచిత కర్మన్నా సంచిత జ్ఞానం అన్నా రెండు ఒకటే. కాబట్టి దానికి అజ్ఞానం అని పేరు పెట్టాం. అది తత్వజ్ఞానం కాదు. కాబట్టి అది కర్మ సంబంధిత జ్ఞానం ఏది కూడా జ్ఞానం కాదు. అది భ్రమాజన్య జ్ఞానం. స్వరూప జ్ఞానమైన తత్వజ్ఞానమే నిజమైన జ్ఞానం. కాబట్టి మనం ఈ భ్రమాజన్యమైన జ్ఞానం నుంచి సత్యమైన జ్ఞానంలోకి తిప్పుకుంటున్నాం. సత్యమైన జ్ఞానం ఆత్మజ్ఞానం. బుద్ధిని ఆత్మజ్ఞానం వైపు తిప్పుతున్నాం. ఈ బుద్ధి భ్రమాజన్యమైన జ్ఞానం వైపు తిరిగి ఉంది. ఎందుకని నిగ్రహం లేదు, నిరోధం లేదు, నిరసన లేదు. ఈ మూడు చేయవలసిన బుద్ధే. వేరే చేయడానికి ఏ ఇంద్రియం సరిపోదు. ఈ చేతిని నిగ్రహించాలండి. ఎవరు నిగ్రహించాలి? బుద్ధే. అందుకని భగవద్గీతలు ఏం చెప్పాడు? అదే కాదు, ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి అని కదా చెప్పాడు. యో బుద్ధే పరతస్తు సహా కదా. ఈ వరుస క్రమం మనం పట్టుకోవాలి కదా. యో బుద్ధే పరతస్తు సహా అన్నప్పుడు బుద్ధి లేదనే కదా అర్థం. బుద్ధి లేకపోతే నేను లేదు కదా. మరి అప్పుడు నేను లేనమ్మని అంటున్నాడు కదా, క్లియర్గా చెప్తున్నాడు కదా. నువ్వు పరమును తెలుసుకునే మార్గం అని ఆ శ్లోకంలో క్లియర్గా చెప్పాడు కదా. నాయన ఇంద్రియాలు లేననుకుంటున్నావు, నేను కాదని చెప్పు, నిగ్రహం వచ్చింది. గుణాలు లేననుకుంటున్నావు, నేను కాదని చెప్పు, మనసు లేకుండా పోయింది. గుణాలు లేవంటే మనసు లేకుండా పోయిందంటే. ముందు గుణాలు లేవంట వచ్చిందా మనకి? రజో గుణాన్ని లేదంటున్నావు కానీ గుణాలే లేవంటలేదు. రాలేదుగా. ఎప్పుడు వచ్చినట్టు అవుతుంది? నిరసిస్తే వచ్చినట్టు అవుతుంది అండి. తస్మాత్ బుద్ధేస్తు పరతస్తు సహా అంటేనే కదా పూర్తయింది. లేకపోతే ఏమైంది? శేషం మిగిలింది ఏమైంది? నేను మళ్ళా క్రియాశక్తి ఇచ్చాశక్తి ఆకర్షించింది. సంకల్పం కలిగింది. సంకల్పం కలగానే ఏమన్నావు? నేను శ్రీలక్ష్మిని అంటావు కానీ నేను భూలక్ష్మిని అంటావా? ఎందుకున్నదండి? గుణం అంటేనే అహంకారం. ముందు గుణం అంటే అహంకారం. ఫస్ట్ అది ఒప్పుకోవాలి. అతీతం అంటే అర్థం ఏమిటంటే నేను లేనంటేనే అతీతం. ఇది గుర్తు పెట్టుకోవాలి. నేను లేనంటాం రాని వాడికి అతీతం అసలు ఎప్పటికీ తెలియదు. అతీతం తెలియని వాడికి రహితం అంటే తెలుస్తుంది. రహిత నేను ఏకంగా పరమాత్మ నేను దగ్గర అనాలి. ఇక్కడ అంటాం చేత కానీ వాడు పరమాత్మ నేను కాదంట ఎలా అంటాడు? ఆలోచించుకోండి. ప్రత్యేగాత్మ నేను దగ్గర ఉండి మిగిలినవి నేను కాదంటాం రాని వాడికి పరమాత్మ నేను దగ్గర ఉండి బ్రహ్మాండం లేదని చెప్పడం అంటే వీలవుతుంది. అందుకని నేను లేననే నిరసన చేయడం రావాలి. ఆ నేను లేనన్న దగ్గరే జ్ఞానాగ్ని లేకపోవడం. ఆ నిరసన క్రమంలోనే జ్ఞానాగ్ని పుడుతుంది. అట్లా జ్ఞానాగ్నిలో సర్వకర్మలని దగ్ధం చేయాలి. ఇది అంతర్యాగం. ఇప్పుడు ఈ అంతర్యాగం చేసేవాడు ఏ పనిలో ఉంటాడు? ఎందుకని మళ్ళా ఇంద్రియాల దగ్గరకు వచ్చి విషయాల దగ్గరకు వచ్చి మళ్ళా నిరోధం చేసి మళ్ళా నిరసన చేసి రోజు ఇదే ఉద్యోగం అండి వాడు. చేసిన పని ఎంతసేపు చేయాలి? అప్పుడు చేసిన పని ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి? మీరు ఎవరైనా చేసిన పని చేయడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. తిన్నా అన్న. అందుకని పరమలు ఏం చెప్పారు? తిన్నా అన్నం నేను తినటలేదా, పోయిన నిద్ర పోవటలేదా, ఏ కొత్త సుఖం ఉన్నది అందులో? ఎందుకని ఉందనుకుంటున్నావు? మరి ప్రతిరోజు అలాగే ఏమనిపిస్తుందండి అసలు ఎక్కడికన్నా అనేక సిద్ధాంతాలు అనేక అంతర్యాగం చేయడానికి మార్గంగా ఇది చెప్తే జ్ఞాన విజ్ఞాన యోగంలో వారు ఇందాక చెప్పిన సూత్రం
ఎక్కడ చెప్పాడు పరమాత్మని? కర్మయోగంలో చెప్పరా, అవతలకు వచ్చి జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పాడు. తస్మాత్ బుద్ధేస్తు పరతస్థ అని. అంటే అర్థం ఏంటి? ఓ ఆత్మనిష్ఠుడు అవడానికి సూత్రం చెప్తున్నాడు అక్కడ. ఆత్మనిష్ఠుడైన వాడు ఇంట్లో ఉండేవాడు బయటికి పోయి అంటే వాడి తేడా తెలుస్తుంది కదా అక్కడ. అక్కడికి వెళ్తే ఇది ఇక్కడికి వెళ్తే ఇది. అంటే మరి ఇంద్రియ ఏకాంతం అంటే ఎక్కడ ఉంటే ఏకాంతం లోపల ఉంటే. అదే ఎక్కడ ఆ లోపల బుద్ధికి నేను లేను. బుద్ధికి అంటే నేను నేను లేను లేను, మాట అందరికీ. నేను లేను వాడిగా. అది ఈ వాటి కూడా అంటే ఒక వాక్యం. నేను లేనంటే ఏకాంతమే కదా. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఏకాంతం డిస్టర్బెన్స్ అంతా ఏ నేనుతో అయితే సంబంధపడిందో ఆ నేను లేదంటున్నావుగా. ఇంకా అప్పుడు నేను ఎవరు పిలిచేవాడు? నిన్ను పిలిచేవాడే లేడు. పేరంటానికి పిలిచేవాడు లేకపోతే ఎవరింటికి పేరంటానికి వెళ్తావు? నన్ను ఎవరో పిలవలేదే అని ఇంట్లో కూర్చుని ఏడుస్తావు. అది కూడా ఒకటి ఉంది, అది కూడా ఒకటి ఉందమ్మా. అలా అనుకున్న వాళ్ళే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. కాదు, అలా ఏం కాదు. చెప్తున్నా పరిణామ క్రమంలో స్పష్టంగా చెప్తున్నా. ఇల్లు ఎవరు వదిలి వెళ్ళిపోతారయ్యా అంటే నిన్నెవరు పేరంటానికి పిలవరండి. ఏకాంతంగా నీ పనులు చేసుకుంటూ ఉంటావండి. నీలో ఒక దుఃఖం వస్తుంది. పూర్వాభ్యాస సంచిత కర్మ నుంచి ఒక దుఃఖం వస్తుంది. శ్రావణ మాసం నన్ను ఎవరు పిలవలేదు పేరంటానికి. ఇచ్ఛాశక్తి ఏంటి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కాదు ఇది. ఇచ్ఛాశక్తి పనిచేసి నన్ను ఎవరు పేరంటానికి పిలవలేదు. అంటే ఇది లోపల తిరిగి 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 పెద్ద తీవ్ర దుఃఖంగా పరిణమించింది. అసలు అది ఏమిటో కూడా నీకు తెలియదు. ఆ దుఃఖానికి కారణం తెలియదు నీకు. దాన్నే వీళ్ళు డిప్రెషన్ అని, అప్రెషన్ అని, సప్రెషన్ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది లోపల జరిగిపోతుంది. సూక్ష్మ కారణ శరీరాల మధ్యలో జరుగుతుంది. స్థూల శరీరం దాకా అసలు తెలియదు. ఇది జరిగి 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 ముడుచుకుపోతాడు. ముడుచుకుపోయిన వాడు ఏం చేస్తాడంటే విపరీత లక్షణం చేత ఇదంతా ఒక్కసారి తెగటెంపులు చేసుకుంటే కానీ నేను దీంట్లోంచి బయటికి రాలేను అనుకుని ఒక్కసారి తెగటెంపులు చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయిగా. మూడు సంసారం కూడా సరే 3 శరీరాలు ఉంటాయిగా. సంసారం ఉందో లేదా తర్వాత చూద్దాం. ముందు 3 శరీరాలు అయితే ఉన్నాయా లేదా? ఈ 3 శరీరాల మధ్య పైకి కిందకి తిరగడం ఉందా లేదా? ముందుగా వదిలేసి వెళ్ళిపోవడం అంటే వెళ్ళాడుగా. అసలు ఇక్కడ దాని గురించి అందుకని ఏం చెప్పాము? క్రియాశక్తి నిన్ను వదిలిపెట్టాలి, ఇచ్ఛాశక్తి నిన్ను వదిలిపెట్టాలి, జ్ఞానశక్తి నిన్ను వదిలిపెట్టాలి. అసలు ఈ 2 వదిలిపెట్టడం ఎంత కష్టమైతే జ్ఞానశక్తి నిన్ను వదిలిపెట్టాలండి. ఎలాగా చెప్పు? నీకు అన్ని 100కి 1000 పాడు తెలిసిన అంశం చెప్తూ ఉంటాడు. వాడు చెప్పేది ఎక్కడ చెప్తుంటాడంటే వాడికి 100కి 1 పాలే తెలుసు. కానీ ఆ తెలిసిన 1 పాలనే 100 పాళ్ళుగా భావించి చెప్తూ ఉంటాడు. మనకు అదే అంశంలో 100కి 1000 పాళ్ళు తెలుసు. అన్నీ తెలిసి వీడు మౌనంగా చూస్తాడు. ఎందుకని వాడి జ్ఞానశక్తి అన్ని చేయగలిగి ఉండి ఏమి చేయకుండా ఆ తర్వాత గొడవ అనమాట. అంతా అటు ఇటు పారిపోవద్దు. ఇదంతా అటు ఇటు పారిపోవద్దండి. ఇట్లా అటు ఇటు పారిపోతే మళ్ళీ కలిసిపోతాయి అన్ని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అందుకే శమధమాలు చాలా ఇంపార్టెంట్, చివరిదాకా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఏమంటానంటే జ్ఞానశక్తి విడిచిపెట్టేటప్పుడు నీకు దైవీ లక్షణాలు వస్తాయి. అప్పటిదాకా దైవీ లక్షణాలు రావు. అప్పటిదాకా అసలు దైవీ లక్షణాలు రావు. అప్పటి వరకు ఆరోపితమే. బొట్లెట్టుకునో లేకపోతే ఇంకోటో వేష భాషలు మార్చో లేకపోతే పూజలు చేసో తపాలు చేసో జపాలు చేసో ఈ సంపాదించే గొడవ అంతా ఉంది. ఇది స్థూల సూక్ష్మాల మధ్యలోనే జరిగేటటువంటి మార్పులు చేర్పులు అన్నమాట. మనలో అజన్మార్జితమైనటువంటి జ్ఞానం కూడా ఉంటుందిగా. అలాగే దైవీ లక్షణాలు కూడా ఉంటాయి. ఉండబట్టే నువ్వు ఆ పూజలు కానీ ఏమైనా చేయగలిగింది, లేకపోతే ఏమీ చేయలేదు. సో ఈ కర్మ వ్యవహారంలో ఆ దైవీ వ్యవహారం ఉందా లేదా? ఉంది, అది కూడా ఉంది. అది సాత్వికం. ఆ కర్మ వ్యవహారంలో రాజసికం ఉందా లేదా? అది మానవ మనిషి పని. అదే తామసికం ఉందా లేదా? అది పశువు పని. ఇలాగా ఈ 3 పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి మనలో. కానీ మరి గుణాతీత స్థితికి చేరినప్పుడు ఈ 3 లేవుగా. అప్పుడు త్రిశక్తులు దాటాలి, త్రిమూర్తులు కూడా దాటాలి. ఈ త్రిశక్తులే కాదు, జ్ఞానశక్తి వదిలేసేటప్పటికీ నీకు త్రిమూర్తులు కూడా దాటిపోయినటువంటి స్థితి వచ్చారు. అది అట్లా నువ్వు దైవీ స్థితికి చేరుకుంటావు. అప్పుడు నీకు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట స్పష్టంగా తెలిసిపోతుంది. అది ఆదిశక్తి యొక్క ప్రభావం.
బాబు ఇది ఎంత ఉందని చెప్తలేదు ఈ మరి. పరిణామం అంటే లోపల జరిగేదే కదా, బయట ఏం మార్పులు రావు. బయట ప్రపంచం అలాగే, పంచభూతాలు అలాగే ఉంటాయి, పంచభౌతిక దేహం అలాగే ఉంటుంది, ప్రపంచం అలాగే ఉంటుంది, దాని తీరు అది పోతూ. మరి ఇప్పుడు ఇదంతా జరగాలంటే మనం లోపల ఎప్పుడు మనం స్థిరంగా ఉండాలి కదా. ఉండడం. మనం ఎప్పుడు నీ స్వరూప జ్ఞానంలో నువ్వు ఉండాలి. ఉండడమే అని ఎన్నిసార్లు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఏం చెప్తాను అందరికి, మీకు ఆల్రెడీ మీ లక్ష్యాన్ని చూపెట్టేశాం, మీ స్వరూపాన్ని మీకు చూపెట్టేశాం. మీ స్వరూప స్థితిలో మీరు ఉండడమే అంతే. మీ స్వరూప స్థితి మీకు చూపెట్టాలి అంటే నువ్వు ఎక్కడ దాకా రావాలి? నీకు 4 అవకాశాలు నేను తగ్గకూడదు. ఒకటేంటి? తీవ్రమైనటువంటి జ్ఞానం, అదొక పద్ధతి. అతి తీవ్రమైనటువంటి ముముక్షత్వంతో తీవ్రమైన జ్ఞానం. అదేమిటి? శ్రవణ మాత్రం చదివి వాడికి వచ్చేస్తాడు, అదే గుర్తు. ఇంక వాడికి మనం నిధ్యాసంతో పనిలేవాడు, వాడు శ్రవణంతోనే అయిపోతుంది. అలా అవ్వలేదు, విన్నా వెంటనే అవ్వలేదండి. నీ స్వరూప జ్ఞానం స్వప్రకాశం నీకు దర్శనం కాలేదు. అప్పుడేం చేయాలి? ఒకటి దిగమన్నాం. దిగి ఏం చేయమన్నాం? కొన్ని పూర్ణ వైరాగ్యంతో అన్నాం. పూర్ణ జ్ఞానంతో కాదయ్యా, కొన్ని పూర్ణ వైరాగ్యంతో ఉండు. అంటే సదా ఆత్మభావాన్ని మననం చేసి 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 శరీరాన్ని, ప్రపంచాన్ని, లోకాన్ని అన్నింటినీ వదిలేసి, వైరాగ్య ప్రభావం చేత అన్నీ వదిలేసేది. అలా కూడా తెలుసుకోవాలి, అది పూర్ణ వైరాగ్యం. అదొక పద్ధతి. ఈ 2 వీలు కాలేదమ్మా, అట్ట కూడా అవటం లేదండి. అన్నీ వదిలేసినట్టే అనిపిస్తుంది కానీ సందర్భం వచ్చేటప్పటికి నేను ఉండటం లేదండి కరెక్ట్ అయింది. అయితే ఇప్పుడు నువ్వు సరాసరి పనికిరావు నాన్న, నువ్వు జ్ఞానం వైరాగ్యం 2 పూర్ణంగా లేవు కాబట్టి పూర్ణ యోగం ప్రయత్నం అని చెప్పి. పూర్ణ యోగం అంటే ఏమిటి? రోజు జపం చేయడం, జపాన్ని ధ్యానంగా మార్చుకోవడం, ధ్యానాన్ని సమాధిగా మార్చుకోవడం, సమాధి సాక్షాత్కారం. కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ శ్రవణ మనన నిధి ధ్యాసల వరకు వచ్చేస్తాం. అదేనండి. మరి నిధి అంటే అది అట్లా ఉంటావు అప్పుడు. ఇక సమాధి అంటే నిధి, అలా ఉండటం. అప్పుడు అలా వస్తుందిగా, అది 3వ మార్గం. ఇది పూర్ణ యోగం. అదేనండి. ఇది కూడా నా వల్ల కాదన్నమాట. అప్పుడేం చేయాలి? పూర్ణ ధ్యాస. నాయన ఇదిగో ఈ బాణలింగం మీద రోజు నిత్యార్చన చేయాలి, రోజు రుద్రం చదువు, 4 సంఖ్యల్లో చెయ్యి. ఇలా పెంచుకుంటూ పోవు. క్రమేపీ ఈ భక్తి యోగంగా మారుతుంది. యోగం వైరాగ్యంగా మారుతుంది, వైరాగ్యం జ్ఞానంగా మారుతుంది. మరి కొంచెం లెంగ్త్ పెరుగుతుంది. సరే, నష్టమేముంది? ఇప్పుడు మనం చాతకానప్పుడు ఏం చేస్తాం? ఒక్కసారి ఆ నుంచి క్షా వరకు నేర్చుకుంటే మంచిదేనమ్మా. రోజుకు 1 అక్షరం చొప్పున పిల్లవాడు నేర్చుకున్నాడు అనుకో, అక్షరాలు ఎన్ని రోజులు వస్తాయి? 56 రోజులు వస్తాయి. 56 అక్షరాలు అంతేనా కదా? కానీ మొదటి 2 అక్షరాలు నేర్చుకోవడానికి 2 రోజులు పడుతుంది. ఆ తర్వాత రోజుకి 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు నేర్చుకోవడం వస్తుంది. అప్పుడు 20 రోజుల్లోనే అయిపోతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 10 రోజుల్లోనే అయిపోతుంది. ఇప్పుడు ఈ యోగం ఒక్కసారి వినగానే వచ్చేసింది. ఇద్దరా అలా చూశాడంటే వచ్చేసింది వాడికి. మరి ఇట్లా పిల్లల్లో మనలో భేదం ఉందా లేదా? అలా చూడగానే వచ్చిన వాడు ఉత్తమ జ్ఞాని, పూర్ణ జ్ఞాని, గొడవలేదు. ఏకసంధాగ్రాహి. పుస్తకం ఇలా దిక్కు మీరు మాకు ఇస్తున్నారు, ఏం చేస్తున్నాం? పుస్తకం ఇలా దిక్కుతున్నాం. సరేనమ్మా, నువ్వు మొన్న గారు వచ్చారు 10 పుస్తకాలు ఇచ్చారు. శాంత పుస్తకాలు పైకి కిందకి తిప్పలా, పైన మొదటి పేరు చూడగానే మనకు తెలిసిపోతుంది అంత విషయం. అందులో ఏముంది? మన దాని బలం ఎంత దీన్ని ఏ పేరన్నా పెట్టుకోండి, పేరుతో మనకి ఏం పేరు అంటే నీ జ్ఞాన బలం పూర్ణంగా ఉందనుకోండి, అప్పుడు ఒకలాగా ఉంటుంది. వైరాగ్య బలం పూర్ణంగా ఉందనుకోండి, అప్పుడు ఒకలాగా ఉంటుంది. వైరాగ్య బలం అన్నవాడు నిప్పులు కొలిమినట్టు వాడు జోలికి ఎవరైనా వెళ్తారు. రౌద్రం అన్నిటికీ వాడికి రౌద్రమే. రజోగుణాన్ని 1000% వాడతాడు. ఏమైపోతుంది? వాడి జోలికి ఎవరైనా వెళ్తారా? తలకరెత్తరు వాడిని. వాడి జోలికి నీకు ఎందుకు రా బాబు, ఊరుకోరాయి. ఎందుకని? అన్ని ఖండితంగా చెప్తాడు. ఆ ఖండితంగా మాట్లాడేవాడు జోలికి ఎవరు వెళ్ళరు. మీరు ఖండితంగా మాట్లాడగలుగుతారా? కఠినంగా మాట్లాడగలుగుతారా? మాట్లాడు. అది పూర్ణ వైరాగ్యం. విసిరి కొడతాడమ్మా, అది మొక్కలు చక్కలు అయిపోతుంది. అంటే ఏరుకోవడం కూడా కష్టం. వాడి జోలికి ఇప్పుడు ప్రపంచం వెళ్ళదు అసలు. అలాగా అదో లక్షణం. అలాగే 3వది యోగ లక్షణం. ఆ స్థానం వైపు కూర్చుంటాడు. కంటే వాడిని కదల్చగలిగే శక్తి దేనికి?
నిర్వికల్ప సమాధినిష్ట రాయిలాగా ఉంటుంది. వాడు ఏం కలుస్తాడు? ఏవో ఎన్నెన్నో నాట్యాలు జరిగిపోతుంటాయి, ఏవో జరిగింది. వాడంతా వాడు కదలాల్సిందే తప్ప వాడిని కదలగలిగే శక్తి భూమండలంలో దేని లేదు. పూర్ణమైన భక్తి తన హృదయంలో తాను పరమేశ్వరుని దర్శిస్తూ ఆ భక్తి భావంలో అనన్య భక్తిలో మునిగిపోతుంది. హలో, ఈ నాలుగిటిలోనూ నువ్వు చేస్తున్నది ఏమిటి? నిగ్రహం, నిరోధం, నిరసన. అంతర్లీనమై ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ మూడు ఉంటేనే నీకు అక్కడ 100 మార్కులు వస్తాయి, లేకపోతే రావు. ఈ 4 మార్గాలు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకో, లేదు 4 ఎంచుకో, పర్వాలేదు. ఏమో నీ ఓపిక. ఇప్పుడు కొంచెం ఇంచుమించు అట్లాగే అది మీ పూర్వ జన్మ జ్ఞానంలో సాధనలో ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఈ ప్రయత్నం వలన అది తెలుసుకుంటుంది. నా గొడవ అది. 4 మీ చేత ఎందుకు చేయిస్తున్నానయ్యా అంటే మీ పూర్వజన్మ సంస్కారంలో ఆ సాధనలో ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. మానవుడై పుట్టిన ప్రతివాడికి భక్తో, యోగమో, వైరాగ్యమో, జ్ఞానమో తప్పకుండా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఈ 4గిట్లో మీ లోపల ఏముందో మీకు తెలియదు. అది సూక్ష్మంలో ఉంది, స్థూలంలో లేదు. ఆ సూక్ష్మంలో ఉన్నదాన్ని మీరు తెరవాలి. ఈ సాధన ద్వారా దాన్ని తెలుస్తారు. అందుకు సాధన చేయండి అమ్మా. పగలు రాత్రి అని తేడా లేకుండా సాధన చేయండి. మిగిలిన వ్యవహారంలో చిక్కుకో, మాకంటే కూడా సగం జీవితం అయిపోయింది. ఇంకా మిగిలిన సగంలో మీరు తెలుసుకోలేకపోతే ఆ పండోరా బాక్స్ ఓపెన్ అవ్వదు, ఆ లాకర్ ఓపెన్ అవ్వదండి. ఏం చేస్తారు మీరు అప్పుడు? చివరి నిమిషాల్లో తెరవడం కుదరదు. ఆ బాక్స్ అట్లాగే పట్టుకోవాలి. ఆ బాక్స్ లోపల రత్నాలే ఉన్నాయో రప్పలే ఉన్నాయో అడిగింది. ఏమైనా ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు, రప్పలు కూడా ఉండొచ్చు, అజ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు. కానీ అసలు బాక్స్ ఓపెన్ చేయాలి. సో అందుకని రోజుకి 12 గంటలు సాధన చేస్తే మీకు తాళంచే వస్తుంది. ఆ బాక్స్ తెరవగలిగే శక్తి అన్న తాళంచే వస్తుంది. అదేంటి? స్థూలాన్ని అధిగమిస్తాడు. 12 గంటలు రోజుకి ఎప్పుడైతే సాధన చేస్తావో, సాధన అంటే ఏంటి? మళ్ళా మర్చిపోకూడదు. నేను విచారణ చేశానంటే సాధన అవ్వదు. నిగ్రహం, నిరోధం, నిరసన. ఈ మూడింట్లో ఏదో ఒకటి 12 గంటలు చేయాలి. ఏమో మీరేం చేసుకుంటారో. సూక్ష్మమైన పరిజ్ఞానం ఉన్నవాడు నిరసన చేస్తాడు. ఆ సూక్ష్మమైన పరిజ్ఞానం లేదండి, అప్పుడేం చేస్తావు? ప్రాణాన్ని పట్టుకుని నిరోధిస్తావు. అది 2వ పద్ధతి. బుద్ధి వికాసం పూర్ణంగా ఉందండి. సూక్ష్మతనం అంటే బుద్ధికి 3 లక్షణాలు ఉండాలి. సూక్ష్మత్వం, సునిశ్చితత్వం, తీక్షణత్వం. ఈ 3 ఉన్నవాడు నిరసన చేస్తాడు. ఆ 3 లక్షణాలు లేవు. అంటే ఏదో క్షణమే స్ఫురించాలి, లేదు ముందు స్ఫురించాలి. అయిపోయినాక స్ఫురించకూడదు. అయిపోయినాక స్ఫురిస్తే చేసేది ఏం లేదు. అది వాడికి నిరసన పనికి వస్తుంది. అర్థమేనండి? అలా చేతకాలేదు మనకి. అప్పుడు ఏం చేయాలి? ప్రాణాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకొక యోగం, ప్రాణాన్ని గట్టిగా పట్టుకుంటే నిరోధం. అలా కూడా వర్కౌట్ అవుతుంది. అది చేతకాలి, అది కూడా చేతకాలేదు. ఆ కుంభక యోగం మన వల్ల కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నిగ్రహం. నీలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తే దేన్నైనా ఆకర్షిస్తుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచంలో నుంచి రావాలండి, నేనా కాదా? నిన్ను వెతుక్కుంటే ఎలా వచ్చింది? దాని మీద నీ అడ్రస్ ఉంది. నీ అడ్రస్ లేకపోతే నో అడ్రస్ పోస్ట్ ఉందండి. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అది అడ్రస్ ఉంచుకున్నావా లేదా? వస్తుంది. అంటే అడ్రస్ ఏంటి? సూక్ష్మ శరీరం, గుణం, కర్మ. ఇదే సూక్ష్మ శరీరం అంటే, వేరే ఇంకేం లేదు. నువ్వు అడ్రస్ జరపడానికి ప్రయత్నం చేయడం లేదు కదా. అడ్రస్ జరపాలంటే సూక్ష్మంలో ఏం చేయలేవు. నీకు అక్కడ బలం లేదు. బలం ఎక్కడుంది? అయితే మహాకారణంలో ఉంది, లేదంటే స్థూలంలో ఉంది. మధ్యలో ఉన్న సూక్ష్మంలో కారణంలో నీకు బలం లేదు. అసలు బలం లేదు నీకు. బలమే లేకపోతే ఏం చేస్తావు? అసలు చెయ్యలేవు. నువ్వు దాన్ని లొంగిపోవడమే తప్ప నువ్వు అసలు దాన్ని ఏం చేయలేవు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? మహాకారణానికి ఎక్కి ఈ 3ంటిని ఒకేసారి తీసేయాలి. అదొక పద్ధతి. అది జ్ఞానం. అది జ్ఞాన పద్ధతి. నువ్వు మహాకారణ స్థితిలో ఉండి ఎప్పుడూ నేను ప్రత్యేగాత్మని, నేను ఆత్మస్వరూపుని అనే ఆత్మభావంలో ఉండి ఈ స్థూలం, సూక్ష్మం, కారణంలో ఉన్న అడ్రస్లన్నీ తెరిపేసి నిరసన. నేను లేను అనే ఒక్కటే రామనామ మంత్రం తెరిపేసేటాన్ని. అప్పుడు ఈ 3 శరీరాల్లో ఏవి నీకు రావు.
ఫినిష్. అంతే, అసలు అడ్రస్ లేదుగా. అడ్రస్ ఉంటే వస్తాయి ఏవైనా సరే, అడ్రస్ లేకపోతే లేవు. ఇప్పుడు నేను ఉద్యోగం చేశానండి, ఉద్యోగం చేసినంత కాలం ఆగకుండా 18 గంటలు మోగేది ఈ ఫోన్. 18 గంటలు ఇదే ఉద్యోగం, నీకు తప్ప ఉద్యోగం లేదనేది. ఎందుకని వాడి టైం, వాడి పని ఇంపార్టెంట్. అంతే. నేను రిటైర్ అయిన 2వ నిమిషం నుంచి ఒక ఫోన్ రాలేదు. అంతే, సంతకం పెట్టా, రిటైర్మెంట్ సంతకం పెట్టి ఆఫీస్ నుంచి బయటకు వచ్చా. 6000 కాంటాక్ట్లు 18 గంటలు మోగేవి, ఒక్కడ కూడా చేయదు. ఎందుకని? ఐ హ్యావ్ నో అడ్రస్. అడ్రస్ ఉన్నంతసేపు ఏమైంది? ఆగకుండా వస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, జ్ఞానబలం ఉంది, మహాకారణంలో ఉన్నావు, అప్పుడు ఇవేవి నీకు ఏం ప్రభావితం. 24 గంటలు నీకు ఏం ప్రపంచంతో వ్యవహారం ఉన్నప్పటికీ వాడు లేడు కాబట్టి వాడికి లేవు. వాడు లేడు, వాడికి లేవు, అంతే, ఫినిష్. వాడు ముందు వాడు లేడు, ఇది ఒప్పుకోవాలన్నమాట. ఇది మహాకారణంలో ఉండి జ్ఞానంతో చేసే పద్ధతి. ఇది చేతనైతే వెళ్ళండి, గుడ్. ఇది చాలా సులభం కూడా, కానీ అందరికీ సులభం కాదు. ఇప్పుడు ఇది కావాలి, అందరికీ సులభం కాదు. నువ్వు ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. బాగా గుర్తుపెట్టుకోవాలంటే, అందరికీ ఈ ప్రపంచంలో వజ్రాల హారం ఇస్తానంటే కాదంటారు. దాన్ని చేయగలిగే శక్తి ఉండాలి కదా. ఆ వజ్రాల హారం ఒకసారి ఇస్తే నువ్వు తీయడానికి కుదరదండి, గుర్తుపెట్టుకోవాలి. వజ్రాల హారం నీ మెడలో ఎప్పుడూ వేలాడుతూ ఉంటుందండి. నీ మీద దొంగలకే రావచ్చు, బందిపోట్లే రావచ్చు, మరెవరైనా రావచ్చు, దాడి చేయవచ్చు, ఆ వజ్రాల హారాన్ని దొంగిలించు. నువ్వు ఆ వజ్రాల హారాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తి ఉండాలి. జ్ఞానం కూడా అంతే. జ్ఞానం వజ్రాల హారంతో సమానమైనటువంటి. ఒక్కసారిగా నిన్ను 1000 మందికి ఎక్స్పోజ్ చేస్తుంది, ప్రపంచానికి మొత్తానికి ఎక్స్పోజ్ చేస్తుంది. నిన్ను ఒకేసారిగా ఎంతో మంది ముందు నిలబెట్టేస్తుంది జ్ఞానిగా. నీకు ఈ వ్యవహారం మీద ఆ వ్యవహారం తెచ్చుకో, మహాకారణంలో వ్యవహారం తెచ్చుకుంటుంది. అర్థమవుతుందండి. స్థూల సూక్ష్మ కారణాల వ్యవహారం కూడా వేరు, మహాకారణంలో వ్యవహారం కూడా వేరు. ఇక్కడి మహాకారణం బ్రహ్మాండంలో స్థూలం, ఎష్టి మహాకారణం బ్రహ్మాండంలో స్థూలం. ఇది తీసుకెళ్ళి దానికి కనెక్షన్ ఇచ్చేస్తుంది. సంచితంలో అది కూడా ఉంటుంది. మరి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత గొడవ అండి. ఆ తర్వాత పరమాత్మ దృష్టి, అది ప్రత్యేగాత్మ దృష్ట్యా మాట్లాడుతున్నాం ప్రస్తుతం. అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారండి, నిరసించారండి, అప్పుడు ఏమవుతుంది? మీరు మహాకారణంలో స్థిరపడతారు. స్థిరపడితే అప్పుడు ఏమేమి అధిగమించేశారు? స్థూలాన్ని దాటేశారు, సూక్ష్మాన్ని దాటేశారు, కారణాన్ని దాటేశారు. దాటేసినట్టు మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటావు. నువ్వు సరాసరి ఎక్కడ కనెక్షన్ ఇచ్చేస్తాడు నీకంటే సమిష్టి స్థూలంలో ఇచ్చేస్తాడు. ఎష్టికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కర్మలు, ఫలాలు, గోళ గట్రా ఏం పనిచేయవు, అన్నీ రద్దే. సూక్ష్మంలోనే రద్దు అయిపోతుంది, కారణంలోనే రద్దు అయిపోతుంది, స్థూలంలోనే రద్దు. నా ఏది నడదు వాడికి, నడడానికి ఏమి ఉండదు. అక్కడ తెగిపోయాడుగా ఆల్రెడీ. తెగిన గాలి పడడానికి ఇక్కడ చిక్కుకుంది అక్కడ చిక్కుకుంది అంటానికి జ్ఞానం దృష్ట్యా లేదు, శరీరం దృష్ట్యా కాదు. మేడం మీరు శరీరం దృష్ట్యా అనకూడదు. నేను లేడు కదా అక్కడ. నేను లేడంటుంటే మన ప్రారంభం ఎవరికి చెప్తావు? అది ఎవరి అడ్రస్ వేస్తావు? అక్కడ జీవుడు అనేవాడు ఉంటేనే వాడి కర్మత్రయం ఉంది, జీవుడు లేకుండా కర్మత్రయం లేదు అక్కడ. అది కాబట్టి జీవుడిని తగ్గొట్టే విధానం నేర్చుకోవాలి, అది జ్ఞానం. ఇది బాగా అర్థం చేసుకోవాలండి. ఈ నేను లేనంటామంటే నిరసించడం అంటే ఇది చేయగలిగారు అనుకోండి. ఇది చెయ్యాలి అంటే మీరు 24 గంటలు సహస్రారంలో ఉండాలి. ఆజ్ఞలో ఉండి చేయలేదు, ప్రయత్నించి ఎక్కచ్చు. అంటే ఈ నిరసన ప్రయత్నం ఎక్కడికి ఎక్కిస్తుంది? మిమ్మల్ని సహస్రారంలోకి ఎక్కిస్తుంది. ఇప్పుడు వెళ్తున్నారు, మీరు మధ్య మధ్యలో వెళ్తుంటారు, వస్తుంటారు. విమానాశ్రయానికి వెళ్తుంటారు, వస్తుంటారు. విమానాశ్రయానికి వెళ్తుంటారు, విమానం మాత్రం ఎక్కరు. అంతే. అది ఎందుకు ఎక్కలేదు మీరు విమానం అంటే పూర్ణ వైరాగ్యం లేదు కాబట్టి. ఆ టికెట్ కొనుక్కునే సామర్థ్యం లేదు మన దగ్గర. ఏం లేదు, పూర్ణ వైరాగ్యం లేదు. విమానాశ్రయానికి వెళ్ళొస్తే నీకు ప్రయాణం పూర్తవుతుందిగా. అది అందుకని ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, మీరు ఎవరైతే కదలకుండా అనుకుంటున్నారు, మీరు సహస్రానికి వెళుతున్నారు, మళ్ళీ 10-12 నిమిషాల లోపల పడిపోతారు. 10 to 12 minutes లోపలే పడిపోతారు. మ్యాక్సిమం ఒక 3 to 4 minutes ఉంటారు అక్కడ. విమానాశ్రయంలో ఉంటే ఏ శబ్దాలు రాకుండా విమానాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అన్ని రావడం పెద్ద సమస్య కాదు, కానీ ఇప్పుడు మరి కళ్ళు మూసుకుని కూర్చుంటే అలా కూర్చోకూడదు అంటున్నారు. నేను చెప్పింది ఎవరో చెప్పింది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి?
మనకి కళ్ళు తెరిస్తే సహస్రారం లేదా, కళ్ళు మూస్తే సహస్రారం లేదా? మనం అలా అటు ఇటు నువ్వు ఆ లోపల చూసుకో. నీకు అంతర్ముఖ జ్ఞానం ఉన్నవాడికి బహిర్ముఖం వాడి కూడా నీకు వాడి సంగతి నీకు మొన్న పుట్టగతులు ఈ మాట ఎవరు గట్టిగా అన్నప్పటి నుంచి ఇంకా అసలు అయినా గుర్తుపెట్టుకోండి, ఎవరి సాధన వాళ్ళది, ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళది, ఎవరి జ్ఞానం వాడిది, ఎవడి బంధం వాడిది, ఎవడి ముక్తి వాడిది. మిమ్మల్ని పర్టికులర్ గా అన్నారు గురువు గారు. నేనేమన్నా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గానే చెప్తారు కదా, అందుకని అప్పటి నుంచి అదే చెప్తున్నానండి. ఎందులోనూ బంధం కాకూడదు. కళ్ళు మూసుకోవడము బంధం కాకూడదు, కళ్ళు తెరవడము బంధం కాకూడదు. బంధం ఎప్పుడైంది? నేను ఉంటే అయ్యి అంతే కదా. నేను లేనన్నవాడికి బంధం ఎక్కడి నుంచి చెప్తావు? అలా అన్నవాడికి ఏం చెప్పాలి? నేను లేనంటే కళ్ళు తెరవడం ఏమిటి, కళ్ళు మీయడం ఏమిటి అనగలిగే బలం నీకు ఆ రోజు లేదుగా. అప్పుడు ఏం చెప్పావు? సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకేం చేసావు? ఓహో అలాగా, అయితే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు కదా. అప్పుడు ట్రై చేస్తానంటే కర్మే కదా. పాఠం చెప్తుంటే మధ్య మధ్యలో ధ్యానం చేయడం కర్మేనా కదా? చేస్తున్నావు, ఇంద్రియాలను వాడుతున్నావు. ఇంద్రియాలను వాడి ఏది చేసినా కర్మే కదా, సాత్విక కర్మ. కాకపోతే అది సాత్విక కర్మ. మరి ఇంకా కిందకి దిగి ఫలితం కోసం చేసావు రాజసిక కర్మ. బాధపడి చేసావు తామసిక కర్మ. బాధపడి చేసావు అనుకోండి తామసిక కర్మ. దేనికోసం బాధపడ్డామనేది లేదు అక్కడ. బాధపడ్డామంటే తామసిక కర్మే, బాధ కలిగిందంటే తామసిక కర్మే. ఫలితం మీద దృష్టితో చేసామనుకోండి అప్పుడు రాజసిక కర్మ. సుఖమో దుఃఖమో ఉంటది కదా అక్కడ ఫలితంలో, ఆ ఫలితం మీద దృష్టి పెట్టి చేసావు అప్పుడు రాజసిక కర్మ. ఆ ప్రశంస విమర్శ ఏదో ఒకటి ద్వంద్వాలను దృష్టిలో పెట్టి చేసావు అప్పుడు రాజసిక కర్మ. ఆ సాత్విక కర్మ ఆ దేంతో వెళ్ళలేదు, ఈశ్వరార్పణ బుద్ధిలో చేసావు. మళ్ళా కర్మత్రయం ఉందా లేదు? ఇప్పుడు గుణత్రయం ఉన్నంతసేపు కర్మత్రయం ఉంటుంది. కాబట్టి నువ్వు గుణాతీత స్థితిలో, ద్వంద్వరహిత స్థితిలో, ద్వంద్వాతీత స్థితిలోకి చేరాలి అంటే నువ్వు ఎప్పటికైనా సరే ఈ త్రిపుటిని దాటాల్సిందే. దాటాలంటే త్రిపుటికి సంబంధించిన నేను ఉన్నంతకాలం ఎప్పటికీ దాటదు. నువ్వు అమ్మాయివా, నేను ఎందుకని ఉపమానం ఎప్పుడు చెప్తాను, నువ్వు అమ్మాయివా అమ్మవా అమ్మమ్మవా? నేను లేనన్నవాడికి ఈ మూడు లేవు అంతేనా కదా? కానీ వీడు అసలు ఆ నేను లేనని మూడవస్థలో ఇలా ఉన్నాడా? ఉంటే కదా. నువ్వు అమ్మాయి అన్నా స్థూల ధర్మమే, నువ్వు అమ్మవన్నా సూక్ష్మధర్మమే, నువ్వు అమ్మమన్నా కారణధర్మమే, అంతే కదా. వేరే ఏముంది? ఎందుకని కారణానికి చేసేది ఏమీ లేదా. నువ్వు అమ్మమ్మ అవడానికి ఏమి చేసావంటే ఏం చెప్తావు? నువ్వు చేసింది ఏమీ లేదా, ఉన్నావు అంతే. దగ్గరికి ఉన్నావు, వాళ్ళు కింద వాళ్ళకి అన్నారు, వాళ్ళు పెంచారు, నువ్వు అమ్మమ్మ అంటే. ఫలితం ఎవరు వచ్చిందంటే నీకు వచ్చిందా? కర్మ వాడు చేస్తే ఫలితం నీకు వచ్చింది, పరిణామం నీకు వచ్చిందంట అమ్మమ్మ. అలా ఎలాగా? కారణ శరీరం కాదు. కారణ శరీరం స్వయంగా ఏం పనిచేయదు. అవిద్యామయ శరీరం ఏం పనిచేయదు, అవ్యవహారి. అది కూడా నిద్రలో కూడా అవ్యవహారివే, కానీ స్వరూప జ్ఞానమైన అంటే కాదు. ఎందుకని? అది అవిద్యాపూరితమైనటువంటి. నువ్వు బ్రహ్మాజన్య జ్ఞానంలో మునిగిపోయేవాడు. ఆనందమయ కోశం నిండిపోయింది, నిండిపోవడం గుడుగులు మునిగి. శంకర్లు అంటారు, ఎంత బ్రహ్మాండ వ్యాప్త శరీరం కలిగినటువంటి ప్రత్యేగాత్మ గాఢ నిద్ర దశ వచ్చేటప్పటికి కొండలో మునిగిందట. ఒక చిన్న కొండలో మునిగిందట. బ్రహ్మాండ వ్యాప్తమైన వాడు కొండలు ఎట్లా మునిగాడండి? ఎలా సాధ్యమేది? రోజు అవుతుంది కదండి. అంటే నీకు కొండలో మునిగే దశ వచ్చినప్పుడు నేను బ్రహ్మాండ వ్యాప్తమైన వాడిని నేను స్మరణ రావాలంటే వస్తే దానికి ఉపమానం ఏం చెప్పాడు? బ్రహ్మాండం అంతా వెలిగించే సూర్యుడు కొండలో కనపడుతున్నట్ట. అరే కొండలో సూర్యుడు అంటాడు. ఇప్పుడు చూసిన వాడు ఏమన్నట్టంటే సూర్యుడు కొండలో మునిగిపోయాడు, ప్రతిబింబించాడు అంటాల. కనీసం ఏమంటున్నాడు? సూర్యుడు కొండలో మునిగిపోయాడు బాబోయ్. కానీ ప్రతిబింబించడం తప్పు కదా, అది తప్పు కదా. కొండ లేదు, నీళ్లు లేవు, ప్రతిబింబం లేదు, నేను లేదు కదా అక్కడ. నేను లేదు కదా అసలు, సూర్యుడు లేడు అక్కడ. మళ్ళీ అప్పుడు నేను లేదంటే సూర్యుడు ఉండేది. ఎగిరి బాధాడు. సూర్యుడు ఎందుకు అప్పు తెచ్చుకున్నావా అంటే కిందవి నేను లేను అంటాను.
అర్థమైందా? అది లేకపోతే అది పట్టుకోకపోతే నీకు అనలేవు కాదు. పైకి వెళ్ళాక చెప్తాం, ఒరే అది కూడా లేదేరా బాబాయ్, ఆ గొడవ సంగతి తర్వాత. ముందేమో నేను సూర్యుని సాక్షిగా ఉన్నాడు, అక్కడ ఉండి ఇవన్నీ కాదను కాదన్నాడు. అవి కాదంటే అప్పుడు త్రిపుటి లేదు కదా, ఇప్పుడు నేను లేదు. అప్పుడు నేను అట్లా ఉంది. అక్కడ ఉంటే అప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మ అయిపోతాడు. నేను లేనని ఉన్నవాడికే ప్రత్యేగాత్మ పరమాత్మ అవుతుందండి. నేను లేనని ఉన్నవాడికి ప్రత్యేగాత్మ పరమాత్మ అని ఎప్పటికీ తెలియదు. వాడు ఎప్పటికీ పిండాండ పరిధిలోనే ఉంటాడు. అందుకనే అచల సిద్ధాంతం వాళ్ళు ఎప్పటికీ పిండాండ పరిధిలోనే ఎందుకు ఉండిపోతారయ్యా అంటే వాడు ముందే పరమాత్మ లేడంటాడు. వాడు ఎత్తుకుంటూనే ఎక్కడ లేదంటాడంటే అసలు పరమాత్మే లేడు, సృష్టే లేదు, బ్రహ్మాండమే లేదు. ఎవరు చెప్పారు? గురువు గారు చెప్పారు. గురువాక్యం ప్రమాణం అంతే. మా శివరామ దీక్షితులు చెప్పారు శాస్త్ర ప్రమాణం, దీక్షితీయ ప్రమాణం. మా గురువు గారు చెప్పారు, నాకు ఉపదేశం అని చెప్పాడు. లేదు అంతే, లేదంటే లేదంతే అని ఉండగలిగిన వాడికి ఓకే. అది ఎవరికి ఆ మాట చెప్పింది? ఆయన శ్రీధరుడు శివరామ దీక్షితులకి చెప్పాడు. ఇలాగే చెప్పాడు ఆయన, అంతే. ఇలాగే చెప్తే ఆయన ఉన్నాడు కాబట్టి అంతే. ఉండగలిగిన వాడికి అవుతుంది రాబో అంతే. కాబట్టి ఇప్పుడు మరి ఉండగలవాలేమా అంటే నీ బలాన్ని పెట్టి నీకు 100కి 1000 మార్కులు వస్తాయి. నేను కాదన్నా, పరీక్షలో 100కి 1000 మార్కులు తెచ్చుకుంటానన్నావమ్మా, నేను కాదంటున్నా. దానికి ఎందుకు సాధన? నీకు ఎవరన్నా వచ్చి సాధన చేయమని చెప్తా. 100కి 1000 మార్కులు వచ్చేవాడు 10 సార్లు రావడం ఎందుకు, 10 సార్లు రాయడం ఎందుకు, సాధన చేయడం ఎందుకు? అందుకనే చెప్పాము 100కి 1000 మార్కులు వచ్చే శక్తి అన్నవాడికి ఏ సాధన నీకు ఎందుకు, దేశానికి పనికి వాడికి అది తీసుకుంటే అందుకని ఏం చెప్పాడు? చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా నువ్వు ఉండడం జ్ఞానం, చేస్తే యోగం. ఉంటే జ్ఞానం అమ్మా, చేస్తే జ్ఞానం, చేస్తే యోగం, ఉంటే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ఉండడమే జ్ఞానం అంతే. చేయడం అన్నావు అదంతా యోగమే. ఆ యోగం భక్తి యోగమే కావచ్చు, కర్మయోగమే కావచ్చు, ఏ అష్టాంగ యోగం కావచ్చు, ఏదైనా క్రియాయోగం, ఏ పేరునే అదంతా యోగమే. చెయ్యడం అన్నవాడే యోగమే, ఉండడం అంటే జ్ఞానం. ఈ రెండే మార్గాలు ఉన్నాయి. అందుకని ఆయన ఏం చెప్పాడు? సృష్టి ఆది అని నేను రెండే మార్గాలు చెప్పానయ్యా. ఒకటేమిటి? జ్ఞానం ఉన్న వాళ్ళకి సాంఖ్యయోగం, జ్ఞానం లేని వాళ్ళకి కర్మయోగం. అంతే, రెండే యోగాలు ఉన్నాయి ప్రపంచంలో. అయితే సాంఖ్యయోగం అంతే. ఎందుకని సాంఖ్యంలో ఉండమనే చెప్తాం అంతే. అంతే, జగాత్మగా ఉండవయ్యా బాబు, పరమాత్మగా ఉండవయ్యా బాబు, కూటస్థుడిగా ఉండు, బ్రహ్మముగా ఉండు. ఏమిటి సాంఖ్య విచారణ అంతా? ఉండడం ఎలాగో చెప్తుంది, వ్యవహరించడం ఎలాగో చెప్పవు, ఉండడం ఎలాగో చెప్తుంది. అందుకని ఉండడం అన్న దశకి చేరుకున్న వాడికి నిరసన కూడా కర్మే. ఉండడం వచ్చిన వాడికి ఇప్పుడు నేను ఉన్నానండి, నేనే నిరసించినట్టే కనపడతాను. ఎందుకని? అది కూడా నాకు ఒక పని, నిరసించాలన్నా ఓ పని. నాకు అక్కర్లేదు, నాకు నిగ్రహం అక్కర్లేదు, నిరోధం అక్కర్లేదు, నిరసన కూడా అక్కర్లేదు. అది కూడా వదిలేసానయ్యావు. ఎందుకంటే నేను లేనటువంటి మాట నన్ను నిరసించమంటారు. నిరసించాలన్నా నేను ఉండాలి. నిరసిస్తే మిగిలిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా లేడంటున్నాం. ఎక్కడికి ఎక్కినప్పుడు పరం, కూటస్థుడి కంటే పరం మేట అవతల, అక్కడికి ఎక్కామండి. ఈ నిరసన అంతా ఎక్కడ దాకా? కూటస్థుడి వరకే నిరసన, అంతకుమించి ఏముండదు. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఏం చేసింది? సుధాకర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన బిందువు మీద దృష్టి పెట్టమన్నాడు. అయిపోద్దమ్మా, ఆయన చెప్తాడమ్మా, లైన్లో చెప్పుకెళ్తాడు, నీకు నిరసించేస్తాడు వెళ్ళు అని చెప్పారు. నిరసన చెప్పడం లేదండి. నిరసన చెప్తే నువ్వు ఉండలేవమ్మా అంటారు. మీరు ఉండలేరు. ఎందుకని? ఇంకా నిగ్రహం నిరోధం దగ్గర మీకు 100కి 100 మార్కులు పూర్తిగా రాలేదు. అది రానప్పుడే మీరు ఉండమంటే ఉండగలుగుతారా? ఉండలేదు. అందుకని మీరు ఆ కెపాసిటీ సంపాదించేటట్టు చూస్తాం. ఎందుకు టైం తీసుకుంటామంటే ఇదంతా చెప్పడం ఎంతసేపట్లో చెప్తామండి, అరగంటలో చెప్పేస్తాం, ఈ చివరి ఆ చివరి దాకా. ఏది ఉండి చూద్దాం, ఉండలేదు. అందుకని మీకేం చేస్తాం? స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తాం. ఇట్లా జాగ్రత్తగా ఎక్కిస్తేనే పడిపోకుండా ఉంటాం. లేకపోతే ఈ నేను లేనన్నది వజ్రాయుధం అండి, ఎక్కడ దాకైనా పనిచేస్తాం.
కానీ అలా ప్రతిదానికి చెప్పి ఉండగలగాలి కదా. ఉండదు. ముందు లోపల అన్నం రావాలమ్మా. బయట సంగతి దేవుడు, బయట అంతా పరమాత్ముడు చూసుకుంటాడు, మీరు చూసుకోవక్కర్లా. చూసుకో. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ ప్రస్తుతం మీలో ఉన్న నేను ఎలా ఉంటుందంటే బయట నేను చేయకపోతే ఎవడు చేస్తాడు. లేదు. పరమాత్మ. అది బయట నేను చేయకపోతే ఎవడు చేస్తాడని నీకు స్ఫురించినంతకాలం నీకు ఇచ్ఛాశక్తి గ్యారంటీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇచ్ఛాశక్తి ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను, క్రియాశక్తి ఎలా పనిచేస్తుందో చెప్పాను. ఇచ్ఛాశక్తి ఎలా పనిచేస్తుందంటే నేను చేయకపోతే ఈ పని ఎవడు చేస్తాడు, నేనే చేయాలి అనిపిస్తుంది అంతే. రెప్పపాట్లో అసలు రెప్పపాట్లో ఇలా అనిపిస్తుంది అంటే ఆ అనిపించడమే ఇచ్ఛాశక్తి అంటే. అది తత్సంబంధిత జ్ఞానం దృష్ట్యా పనిచేస్తుంది. పనిచేయడం ఎలా పనిచేస్తుంది అంటే నీకు ఏ జ్ఞానం ఉందో ఒక జ్ఞానం ఉంటుంది కదా ఈ జన్మలో, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు వచ్చి నేను అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? తక్కువని సలహా ఇస్తావు, తక్కువని స్పందిస్తావు, తక్కువని సొల్యూషన్ చెప్తావు. తెలుసుగా ఇక్కడ ఆల్రెడీ పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తక్కువని చెప్పేస్తావు. ఎలా చెప్పాడు? ఇచ్ఛాశక్తులు ఏమని చెప్పాడు? అంటే స్పందించినా మనకి సంబంధం లేకుండా అదంతా కుదరదు, అదంతా కుదరదు, అవదు. అలా జరగడం అట్లా కుదరదమ్మా. ముందు నేను లేను అనాలి ఫస్ట్. అదే నేను లేననే ఆయన అంటే అప్పుడు ఆ ఇచ్ఛాశక్తి వదిలేయాలి. అది వాళ్ళు మాటగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇచ్ఛాశక్తి లేనప్పుడు క్రియాశక్తి అక్కడి నుంచి వస్తుంది, రాదు. సో ముందు అధిగమించి పరిస్థితికి ఎక్కే వరకు ఇవన్నీ వదిలేయాలమ్మా. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగుతావు కిందకి. దిగి చేసేటప్పుడు ఆ గొడవ, మీరు చెప్పే గొడవ అంతా ఇప్పుడు మహాకారణంలో తెలివి వచ్చి మళ్ళీ కిందకి దిగుతావు. నాకు చెప్పే కదా 5 సార్లు ఎక్కి దిగాలమ్మా తల్లి. ఒక్కసారి కూడా ఇంతవరకు ఎక్కలేదు, అప్పుడే అక్కడ దిగడం. మీరు దిగి తర్వాత మళ్ళీ 2వ రౌండ్ ఎక్కే దాని గురించి అడుగుతావు. అది అసలు అయ్యే పని కాదు. ఇప్పుడే ముందు మొట్టమొదటి మీరు ఇవన్నీ కాదని ఒకసారి పైకి ఎక్కండి, అక్కడ ఉన్నట్టు స్థిరపడేదాకా ఉండి మళ్ళీ దిగండి, ఇప్పుడు మళ్ళీ ఎక్కండి. అప్పుడేమైంది? అప్పుడు మీరు ఏమన్నా చెప్పినా చేసినా లేచి మాత్రమే ఉంటుంది కాబట్టి మీ స్థితి చెడిపోదు. అలా కాకుండా మీరు మొదటిసారే 2 పనులు చేద్దాం అనుకున్నారు, ఎలా చేస్తారు? ఆ బలం లేదు కదా. మీరు చెప్పగానే మీ స్మృతి పథంలో పడిపోతుందండి వెంటనే. అంతఃకరణం యాక్టివ్గా ఉందట, ప్యాసివ్గా లేదా. మరి అప్పుడు స్మృతి పడుతుందిగా. ఇవాళ చెప్పారమ్మా, రేపు మళ్ళీ అదే సలహా పొందినవాడు మళ్ళీ అడుగుతాడు. నిన్న మీరు చెప్పారండి, అలా చేశారండి, కానీ ఇలా అయ్యిందండి, మరి ఏం చేయమంటారండి? నీకు స్మృతి పనిచేయాలా అక్కర్లేదు, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. స్మృతి పని చేయగానే అప్పుడు నువ్వు నేననే అహం పనిచేస్తుంది కదా. ఎందుకని ప్రతి వృత్తి వెనకాల నేనే ఉంది. మరి సంకల్ప వికల్ప విపర్య స్మృతి నిద్ర అనే 5 వృత్తుల వెనకాల నేనే ఉంది. మళ్ళా వాడిని ఫ్రెష్గా వింటావా? ఏనో ఆల్రెడీ మనం తెలుసుగా, స్ఫురింపజేస్తాను కదా. ఓ నిన్న వేసుకోమన్నాను కదా, నేను ఇన్నిసార్లు వేసుకోమన్నాను కదా, అంత డోసులు వేసుకోమన్నాను. ఇలా మార్చుకో, అలా మార్చుకో, ఇలా చేసుకో, అలా చేసుకో. ఆగమ్మా, ఇలా ఇలా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా ఎన్నైతే మనకి గుర్తొస్తాయో, గుర్తొచ్చిన చోట నువ్వు జీవుడివే. వెరీ ఇంపార్టెంట్. గుర్తు రానివి 90 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 90 దగ్గర పనిచేయదు, 10 దగ్గర పనిచేస్తుంది. ఆ 10లో నువ్వు జీవుడివే. ఇప్పుడు ఈ 10% జీవుడు ఎప్పటికీ జీవుడేగా. మరి వీడు నేను లేనని అంటలేదుగా మరి ఇక్కడ. మరి అప్పుడు కర్మత్రయాన్ని దాడతావా? దాటలేవు. అందుకని ఈ లోపల మీరు చాలా బాగా శ్రద్ధగా, అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న సూత్రం వెనకాల ఇంత రహస్యం ఉన్నాడు. ఆ శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానం రాదు. ఏమిటి శ్రద్ధ అనాలి, నువ్వు నిరసించగలగాలి. నిరసించే శ్రద్ధ ఉండాలి, నిగ్రహించే శ్రద్ధ ఉండాలి, నిరోధించే శ్రద్ధ ఉండాలి. 3 అవసరమే. అత్యంత బలీయమైనటువంటి సంస్కారం వస్తుందండి అక్కడ. నేను నిరసన ఎందుకు పాడు, నేను అసలు వదిలేపెడతాను. ఎందుకని? అది సమిష్టి సూక్ష్మం నుంచి వస్తుంది. వ్యష్టి సూక్ష్మానికి సమిష్టి సూక్ష్మంతో ఎక్కడైతే సంబంధపడుతుందో అది అత్యంత బలమైన సంస్కారంగా వస్తుంది. తప్పించలేదు. ఇది నేను చెప్పేవని సృష్టి ధర్మాలు. సృష్టి ధర్మాలండి ఇవి. విశ్వామిత్రులంతా వాడికి చెప్పారు. నేను మాట్లాడేవన్నీ వశిష్ఠ విశ్వామిత్ర సంవాదంలో ఇద్దరు మహర్షులకు మాట్లాడుతున్న విషయం చెప్తున్నానండి. నేను ఆషామాషిగా తీసుకోవద్దు. ఇవన్నీ అనవసరంగా సింపుల్ వర్డ్స్తో అయ్యేవి కావు.
వేల సంవత్సరాలు తపస్సు చేసి పోరాడిన మహర్షులే వాటి ముందు లొంగిపోయారు. అవునండి, ఆ లొంగని దశకి మీరు చేరుకున్న నాడే అది మీరు సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఆ సమిష్టి సూక్ష్మానికి వ్యష్టి సూక్ష్మానికి లింక్ పడ్డవి ఏవైతే ఉన్నాయో అత్యంత బలమైన వచ్చినప్పుడు ఏం చేయాలి? మరి అన్యథా శరణం నాస్తి అనే శరణాగతే పని చేసి తప్ప వేరేదేం పని చేయరు. నీకు ఆ శరణాగతి స్ఫురించదు. సందేహం లేదు. ఎందుకు స్ఫురించదు అంటే నిరోధం మీకు చేత కాలేదు. ఈ నిరోధ బలం అక్కడ పనిచేస్తుంది. ఆ శరణాగతికి ఈ నిరోధ బలం ఉపయోగపడుతుంది. ఈ శరణాగతి లేనివాడిగా నిరోధ బలం పనిచేయదు. ఎప్పుడైతే నిరోధం పోయిందో ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం జరిగింది. ప్రాణం స్వేచ్ఛగా కిందకు వచ్చేస్తుంది. ప్రాణం స్వేచ్ఛగా మూలాధారానికి ఎప్పుడైతే వచ్చేసిందో ఇంద్రియాల్లో ప్రవేశించేస్తుంది. ఆ విషయం అనుభవానికి వచ్చేస్తుంది. మళ్ళా మామూలే సైకిల్ అంతా తిరిగి చిత్త వృత్తులన్నీ నిండిపోతాయి. మళ్ళా సూక్ష్మ శరీరం పూరించబడుతుంది. మళ్ళా సూక్ష్మ శరీరంలో ఉన్న అవిద్య కారణ శరీరాన్ని పూరిస్తుంది. ఈ సైకిల్ తిప్పడానికి పూరించడానికి ఒక్క సంస్కారం చాలు. ఒక్క సంస్కారం చాలు. ఇందాక 10 అని చెప్పా, 0 కొట్టేసేప్పుడు ఒకటే. ఒక్క సంస్కారంతో శరీరం పనిచేస్తుంది. అక్కడ దాకా రావాలి తగ్గించుకుంటూ. ఈ సంస్కారాలను తగ్గించుకుంటూ ఎక్కడ దాకా రావాలంటే ఒక్క సంస్కారంతో ఈ శరీరం నిలబడి ఉంటుంది. అది ఉండాలి. అది ఉండకపోతే పనిచేయదు, పడిపోతుంది. అలాగే శరీరం ఎప్పుడు పడిపోతుంది అంటే ఈ సంస్కారాలు పూర్తిగా కర్మానుభవం, ప్రారంభ కర్మానుభవం పూర్తయిపోతుంది. ఇంకా అనుభవించడానికి లేదు. ఆ సంస్కారం ఆ సమిష్టి సూక్ష్మానికి వ్యష్టి సూక్ష్మానికి మధ్య లింక్ తెగిపోతుంది. తెగిపోగానే ఈ వ్యష్టి సూక్ష్మం నిలవలేదు. ఇక ఆధారం ఉంటేనే నిలబడుతుంది. ఇది వెంటనే ఏం చేస్తుందంటే ఈ కింద ఉన్న స్థూలాన్ని వదిలేసి తన మూలమైన సమిష్టి సూక్ష్మంలోకి చేరుకోవడమే మరణం. ఎలా వస్తుంది మరణం? ఈ మరణం వచ్చేదాన్ని సాధకుడైన వాడు, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ముందే అనుభవిస్తాడు. అది భగవాన్ రమణులు 12 సంవత్సరాలు పాతాళ వినాయకుడి గుహలో ఉండి తపస్సు చేసి మరణానుభవాన్ని పొందారు. మా ప్రతి వాళ్ళకి వస్తుంది. అలా వస్తేనే నువ్వు ఆత్మ సాక్షాత్కార జ్ఞానంలో మేల్కొంటావు. అలా ఆత్మనిష్టలో మేల్కొంటావు. అప్పుడు అది సహజంగా ఉండిపోద్ది. ఇంక ఈ గొడవలనే ఉండవు. కానీ ఈ మరణానుభవం దాకా మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వెళ్ళంగా మనం. ఎందుకని మృత్యు అంటే భయం ఉంది మనం. ఆ మృత్యు భయాన్ని దాటాలంటే అవిద్య తొలగాలి. అవిద్యలోంచి పుట్టిందే మృత్యు భయం. ఈ నిద్ర ఆ మృత్యు భయం రెండు ఒకటే. నిద్ర వస్తే నేను తట్టుకోలేనండి అంటున్నావా లేదా? అన్నప్పుడు ఏమున్నట్టు దాని వెనకాల మృత్యు భయం. అక్కడ మృత్యు భయం ఏదైతే ఉందో ఇక్కడ నిద్ర అదే. ఆ మృత్యు భయమే ఇక్కడ నిద్రగా అనుభవిస్తున్నాం. ఎందుకని తెలివి ఉంటే ఆ భయం పనిచేస్తుంది. భయం ఎప్పుడు పనిచేస్తుంది? తెలివి ఉంటేనే పనిచేస్తుంది. తెలివి లేకపోతే పనిచేయదు. నువ్వు గాఢ నిద్ర పోతున్నావండి, ఆ పక్కన అక్కడ ఏదో ఆటం బాంబు పడిందండి, నీకేం తెలియదు, ఏ భయం లేదు, వేలుగుని ఉన్నాడండి, పక్కన ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అంతే, ఏదో మీద పడిపోయింది. ఏమి లేదు అక్కడ. ఎంతకీ తేడా చూస్తే వాడు ఏదో పక్కన బోర్ వేసుకుంటాడు. బోర్ వేసుకుంటే సౌండ్ వస్తున్నాడు కదా. ఎందుకని అంటే తెలివి ఉంది మరి. కాబట్టి తెలివి భయం బ్రహ్మాజన్య జ్ఞానంలో భాగంగా భయం వచ్చింది. కాబట్టి మనం అవిద్య పూర్తిగా తొలగనంత వరకు అభయస్థితి రావడం, కారణ శరీరం తెగిపోయినంత వరకు అభయస్థితి రావడం లేదు. కానీ మరి అభయమే రాని వాడికి ఏకంగా మృత్యుంజయత్వం వస్తుందంటావు. అసలు మృత్యువే లేదనగలగాల. ముక్తుడైన వాడు ఎటువంటి వాడయ్యా? బ్రహ్మనిష్ఠుడంటే మృత్యు వస్తే ఆ మృత్యు దేవతని స్వాహ పుచ్చుకుంటాడు. జ్ఞానాగ్ని యొక్క బలం ఎంత ఉండాలయ్యా మనలో అంటే సర్వదేవతలు మనకు అక్కడ అందుబాటులో ఉంటే అందులో మృత్యుదేవత కూడా ఒకటి. అదేగా మనం అధిష్టానాలు చెప్పేది. ఆ అధిష్టాన దేవతలందరూ మీకు అందుబాటులో ఉన్నారుగా. పరమాత్మగా ప్రత్యేగాత్మకి లేరు, పరమాత్మ ఉన్నాడు. మరి పరమాత్మ అన్నవాడికి ఆ మృత్యుదేవత పరమాత్మను ఏం చేస్తుంది? మృత్యుదేవత పరమాత్మ మీద ఆధారపడు అని కదా మనం బ్రహ్మాండ పంచీకరణలో చెప్పేది. మరి సకల దేవతలు పరమాత్మ మీద ఆధారపడి ఉంటే ఈ మృత్యుదేవత పరమాత్మను ఏమైనా చేయగలుగుతుందా? పైగా ఏం చేశాడు? ఆ 24 తనలో స్వాహ, తనలోంచే పుట్టించాడు కాబట్టి తనలోకే శ్రేయస్సు. అన్నీ తనలోంచే పుడుతున్నాయి, అన్నీ తనలోకే చేరిపోతున్నాయి అన్న సమిష్టి అనుభవం వచ్చినవాడు కదా పరమాత్మ. ఇప్పుడు మరి మనకు అనుభవం ఉందే.
సకల దేవతల్ని నేనే సృష్టిస్తున్నాను, సకల మానవులను నేనే సృష్టిస్తున్నాను, సకల చరాచర సృష్టిని నేనే సృష్టిస్తున్నాను, పునః నాలోకే నేను స్వీకరిస్తున్నాను అని అనుభవించిన వాడు ఎలా ఉన్నాడు? బ్రహ్మానుభవం. వాడు బ్రహ్మనిష్ఠుడు, వాడు జీవన్ముక్తుడు. మరి ఆ అనుభవం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం కర్మ ప్రేరితంగా, గుణ ప్రేరితంగా, జీవభావంతో కర్మ శరీరం, సూక్ష్మ శరీరం దగ్గర ఉన్న తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు మన జీవితమే, మనం చేసే కర్మలే, మన పాత్రలే మనలోంచి పుడుతున్నాయి, మనలోకి లీనమైపోయి. నిద్రలోకి పోయావండి, నీ జీవితం అంతా ఎక్కడికి పోయింది? నీలోకే పోయింది. మళ్ళీ లేవగానే నీలోంచే పోయింది. పుడుతుందా లేదా? నువ్వు నిద్రపోయినప్పుడు నీ జీవితం ఏమైపోయింది? లేదా అప్పుడు ఎక్కడికి పోయింది? ముడుచుకుంది, లోపల తీసుకుంది, అవిద్యలోకి పోయింది. పూర్తిగా చెప్పడం రావాలి. అవిద్యలోకి పోయింది, కారణ శరీరంలోకి పోయింది. మళ్ళీ ఏమైంది? మళ్ళా సూక్ష్మ శరీరం, మళ్ళా స్థూల శరీరం, మళ్ళా సూక్ష్మ శరీరం, మళ్ళా. ఈ ఆట ఎంతసేపు ఆడతారు అని నీకు విరక్తి రావాలి కదా, ఈ ఆట మీద వైరాగ్యం రావాలి కదా. ఈ ఆటగాడు నేను కాదురా బాబు, ఆట నాకు వద్దనాలి కదా. ఈ మెలకువ కళానిద్ర అనే ఆట నేను ఆడనన్నాను కదా. ఆడనంటే నువ్వు ఉన్నంతకాలం ఆడాలి కదా, నువ్వు ఉన్నంతకాలం ఆడాల్సిందేగా. నేను లేనంటే ఆడేవాడు ఎవడు? నేను లేనంటున్నాడండి. నేను లేనంటే ఆట లేదు, ఆటలో గెలుపు లేదు, ఓట లేదు. అసలు ఆడితేగా గెలుపు ఆట. ఇలాగ ఒక్కొక్క త్రిపుటిని గెలవాలి. అన్నింటినీ ఒకసారి గెలుస్తానంటే అక్కడ వీలు కాదు. అవుతుంది, ఎవరికి అవుతుంది? 100కి 1000 మార్కులు వచ్చేవాడు వాళ్ళు వేరు, వాళ్ళ కేటగిరీ, వాళ్ళ జాబితా వేరు. అదేనండి భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహానుభావుల పేర్లు చెప్పుకుంటున్నాం. వాళ్ళు 100కి 1000 మార్కులు వచ్చిన వాళ్ళు. వాళ్ళకేంటి? అరే కోట్లు అయిపోతుంది. వాళ్ళకి త్రిపుడితో కదా పని. సరే, ఎలా చెప్పుకున్నా కానీ మీకున్న అవకాశాలన్నీ ఇవేనండి. ఇవి మీరు స్పష్టంగా మీరు బాగా అర్థం చేసుకుని కర్తని పోగొట్టే ప్రయత్నంలో ఉంటారు. కర్త ఉన్నంతకాలం మీ అడ్రస్కి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, రాకుండా ఇప్పుడు రోజు అస్తమానం ఎన్నిసార్లు పడుకుంటే ఎన్నిసార్లు తిట్టడం, ఎన్నిసార్లు లేవడం అని ఇంకా ప్రతిసారి అస్తమానం అదే వస్తుంది. నేను లేనని చెప్పాలి. ఇవన్నీ నాకు లేవు కాబట్టి అది నేను లేను అంటే ఇప్పుడు నేను లేను అనేది కరెక్ట్, కానీ దానికి స్పష్టంగా చెప్పేయాలి కాబట్టి ఒకసారి చెప్పేస్తే నేను లేదంటే ఫస్ట్ నేను లేను అంటే అది లేనే లేదు. ఒక్క మాట దగ్గర ఇప్పుడే చెప్పాను, నేను లేనన్న దగ్గర నిరసనతో ఉంటే జ్ఞానం. అక్కడ ఉండలేకపోయారు అనుకోండి, కిందకు ఒక వ్యక్తి దిగుతుంది, యోగం. ఇంకా అక్కడ కూడా ఉండలేకపోయాయి, నిరోధం. నిరసన కాబట్టి నిరోధం. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆహా, నేను లోపలికి ముడుచుకుంటే నేను ఉంటే కానీ నేను సుఖంగా ఉండాలనిపిస్తుంది. అప్పుడు ముడుచుకుంటాను, వచ్చేసినా ముడుచుకోవడం, అలా ముడుచుకోవడం కానీ నిరోధం. సరే, తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ అప్పుడు కూడా బయటకు వస్తావు. ఎంత కూర్చుంటావు? 24 గంటలు ఉండడం, 360 రోజులు అక్కడే ఉండలేవు, 100 సంవత్సరాలు అక్కడే ఉండలేవు. నిరోధం అన్ని సంవత్సరం చేయదు, చేసి ఎప్పుడప్పుడు బయటకు వస్తాం. బయటికి రాగానే మళ్ళీ ప్రపంచం, మళ్ళీ వ్యవహారం అంతా వస్తుంది. అప్పుడు నిగ్రహం, భక్తి. నిగ్రహమేమో భక్తి, నిరోధమేమో యోగం, నిరసన జ్ఞానం. ఈ 3 తాళం చెవుల్ని మీరు ఎలా వాడతారనేది మీ కౌశల్యం. ఇదే యోగా కర్మ సుకౌశలం అంటే అర్థం. ఇది ఇంత లోతైన దృష్టితో ఆ ప్రయోగం చేశాడు ఆయన. యోగా కర్మ సుకౌశలం అంటే కర్మ బాగా చేయడం కాదు, అకర్త అవ్వాలి. అకర్మ అయితే అకర్మ ఎట్ట అవుతుంది? అకర్త అవ్వకుండా అకర్మ అవ్వదు. ముందు కర్తను ఎగరగొట్టాలి. కర్తను ఎలా ఎగరగొట్టాలి? ముందు నిరసనతో ఎగరగొట్టాలి. చేత కాలేదు, అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తావు? సమాధి నిష్టలో ముడుచుకుంటావు, నిరోధం చేసావు. అయినా అది శాంతం తగ్గదు. అప్పుడు కిందకు వచ్చావు, అప్పుడు నిగ్రహంతో చేసావు. నిగ్రహం అంటే భక్తి, నిరోధం అంటే యోగం, నిరసన అంటే జ్ఞానం. 3 అంతఃసూత్రం వైరాగ్యం. వైరాగ్యం లేని నిగ్రహం ప్రయోజనం, వైరాగ్యం లేని నిరోధం ఉపయోగం, వైరాగ్యం లేని నిరసన అసలు వీలు కానే కాదు. కాబట్టి వైరాగ్యం అనే లక్షణం భక్తిలోనూ ఉంది, యోగంలోనూ ఉంది, జ్ఞానంలోనూ ఉంది.
అందుకని ఆ అందుకే ఇహముత్రార్థ ఫలభోగ విరాగమన లక్షణం లేకపోతే నీకు సమాధి షట్క సంపత్తి రాదు. సమాధి షట్క సంపత్తి లేకపోతే ముముక్షత్వం నిలబడదు. ఆ ముందుగా ఇంట్లో కూడా జగల్లా ముముక్షత్వం నిలబడదు. ముముక్షత్వం లేకపోతే అది. కాబట్టి నిత్యానిత్య వస్తువు ఇంపార్టెంట్ అంటావా, ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఇంపార్టెంట్ అంటావా, సమాధి షట్క సంపత్తి ఇంపార్టెంట్ అంటావా, మోక్షత్వం ఇంపార్టెంట్ అంటావా? తీవ్రత ఇందులో ఉన్నదనేది ప్రధానం. 4 ప్రధానం కాదు అక్కడ. 4లో ఒకటి తీవ్ర లక్షణం ఉంటుంది. జన్మత నీకు ఒకటి ఉంటుందండి. ప్రతి మానవుడికి జన్మత ఈ 4 ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి నిత్యానిత్య వస్తువు ఒకటి బాగా తేల్చగలుగుతాడు. చూడండి, మీరు విచారం చేసి ఏది లాభమో ఏది నష్టమో ఏది సుఖమో ఏది దుఃఖమో ఈ ద్వంద్వాలలో బాగా విచారణ చేసే బుద్ధిశక్తి ఉంటుందా ఉండదా? అది దాన్నే నిత్యానిత్యాలకు వాడాలి. ఇక్కడ ఉన్న తెలివిని అక్కడికి తెచ్చుకోవాలి. అప్పుడు అది పని చేస్తుంది. కానీ వీడు ఏం చేస్తున్నాడు? ఆ తెలివిని నిత్యానిత్యాలలో వాడంటాలా, ద్వంద్వాలలోనే వాడు. తెలివి లేదన్నా ఓ గోడి తెలివి ఉంది, కానీ ఆ తెలివిని దీనికి వాడా వాడు. ఈ నిత్యానిత్య వస్తువు లేకపోవడం వలన మిగిలిన 3 రావు. చూడండి, ఇది ఒకదానికి లింక్ అన్నమాట. తెలివి లేని వాడికి అసలే రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడు తెలివి లేకపోతే వస్తుంది, అయితే తెలివి లేకపోతే అసలే రాదు. ప్రయోగించడం లక్ష్యాన్ని మార్చుకోవాలి కానీ అసలు తెలివి లేని 3కి మోక్షం వస్తుందని చెప్తావు. అయితే ఆ లెక్కన అయితే మానసిక వికలాంగులకి మోక్షం వచ్చిందని చెప్పాడు ఒక ఆయన. వాడికి మనసే పని చేయట్లేదు కదా అన్నాడు. మనసు పని చేస్తేనే కదా బంధం మోక్షం. మనసు వాడికి ఎలాగో పని చేయట్లేదు కాబట్టి వాళ్ళందరూ మోక్షం వచ్చిన వాళ్ళు. అదేలాగా మానసిక వికలాంగులకి అప్పుడు అందరూ ఎలా పుట్టాలి? సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పారు. ఇలాగ వైపరీత్య లక్షణాలతో సిద్ధాంతాలు ధర్మాలు బోర్డు పుట్టినాయి. అలాగే పుట్టినటువంటి వాళ్ళందరూ మత్తు మందులు పుచ్చుకుని అలా అయ్యారు. ఎన్నో ధర్మాల్లో ఈ గొడవ ఉందండి. ఎందుకంటే తెలివి బయటికి పనిచేస్తే నీకు ఈ గొడవ అంతా వస్తుంది కాబట్టి, తెలివి తనకు తానుగా సాధనతో అంతర్ముఖం చేసుకోవడానికి చేత కావట్లేదు కాబట్టి మత్తు మందు పుచ్చుకుని వాడి ఊహాలోపంలో దాన్ని ప్రమోట్ చేసిన సిద్ధాంతాలు లేవా? బయట ప్రపంచంలో బోర్డు ఉన్నాయి. ఇలాగ ఎక్కడో ఒక చోట వైపరీత్యం వచ్చేస్తుంది. శుద్ధాద్వైతం నిలబడుతుంది. ఎక్కడో ఉంటాడన్నా. అందుకని అందరికీ చెప్తాం, బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్.